ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. అందరూ తనలో వచ్చినట్లయితే మనము ప్రార్థన చేసుకుందాము. సకలాశుద్ధములకు కారణమున తండ్రి అయా పరిశుద్ధుడ స్తుతులకు పాత్రుడా మహోన్నతుడా నామమున నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు అర్చన సింహాసనంపై ఆసీనులకు వందనాలు. అయా ఇంట్లో ఆయన చూపించిన కృపకై చేసిన దేవుడు మేము చెల్లించమని స్తోత్రాలు. అయా దైవ సకాలంలో ప్రాంతానికి తొలగి వచ్చిన విధానం నీకు వందనాలు తండ్రి. అయా అల్పము వేగము మినిస్ట్రీ ప్రారంభ వచ్చునైనా ఈ దినమునైనా ఈ మందిరంలోనైనా జరిపిస్తున్న విభాగులకై వందనాలు తండ్రి. నైనా మరి ఆయన ప్రభావం అలాగే డైరెక్టర్ మేడం సేవకులు అందరినీ కూడా ఆయన సకాలంలో తండ్రి విధానములకై వందనాలు తండ్రి. అయా ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా నీవే అధ్యక్షుడిగా ఉండండి తండ్రి. స్తోత్రాలు. ఆయన ఇంకా కొంతమంది సేవకులు రావాల్సి ఉన్నారు తండ్రి. వారి ప్రారంభంలో తోడుగా ఉండండి అయ్యా. అయా పాడుతున్న పాటల్లో ఆయన మరి పుట్టిన వర్తమానంలో ఆయన అన్ని విషయాల్లో ప్రభు నీవే తోడుగా ఉండి ప్రారంభం నుంచి ముగింపు వరకు నీవే అధ్యక్షుడిగా ఉండి సమస్త మా ప్రభావంలో నీవే పొందుకోమని చేస్తున్నాము నడుచున్నాము పరమ తండ్రి. తులసిరామ్ సోదరిని వెతికి ఆహ్వానిస్తారుగా చప్పట్లు రామగారిని కూడా రావాల్సిందిగా మేడం కూడా రమ్మని జవిషా గారిని కూడా ప్రేమపూర్వకంగా పాస్టర్ గారిని కూడా ఆహ్వానించాం. చెప్పండి కొట్టి అన్ని కార్యక్రమాల్లో మరి మన మధ్యన మన సార్ తులసిరామ్ గారే కొనసాగించవలసిన సమయాన్ని ఆయన గారికి గమనిస్తున్నాం. సహోదరి సహోదరులు మళ్ళీ సహోదరి అదే సహోదరులే కదా సహోదరులు మాట్లాడుతున్నారు. ఈరోజు చాలా రోజుల నుంచి ప్రార్థిస్తున్నటువంటి, చాలా రోజుల నుంచి మనం ఎదురు చూస్తున్నటువంటి, చాలా రోజుల నుంచి మనం మాట్లాడుకుంటున్నటువంటి కార్యక్రమం ఈరోజు దేవుడు జరిగిస్తున్నప్పుడు దేవుడికి మహిమ కలుగుతున్నారు. నేను మీ అందరూ తెలుసు కాబట్టి నేను తెలుగులో లేవనున్నాను. నా పేరు పాస్టర్ కె తులసిరామ్ గారు. నా పేరు మాత్రం కూడా పరిచయస్తులు దేని ద్వారా అంటే పాస్టర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ద్వారా. మరి నటరాజ్ గారు ఇక్కడ మరి కాకినాడలో జరిగిస్తున్నటువంటి కేసరి క్రిస్టియన్ అకాడమీ పాస్టర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ద్వారా మనందరం కూడా పరిచయస్తులు. మనమందరం కూడా మరి బైబిల్ క్లాసెస్ లో పాఠాలు ఎంతో ఎంజాయ్ చేస్తామని, అది నేను బోధిస్తున్నప్పుడు మీరు ఆలోచిస్తున్నప్పుడు రెస్పాండ్ అవుతున్నప్పుడు ఆ పాఠాలు ఎట్లా వింటున్నారో నాకు అర్థమవుతుంది. చాలా సంతోషంగా. అయితే దేవుడు నాకు ఒక దర్శనాన్ని, ఒక బాధ్యతను దేవుడు నాకు చెప్పాడు. అదేంటంటే నేను ఆల్రెడీ ఆల్ఫా అండ్ ఒమేగా బైబిల్ స్కూల్ నేను నటరాజ్ గారికి ప్రారంభించిన దానికంటే ముందు గారికి ప్రారంభించి తుదిలో ఒక బైబిల్ స్కూల్ ఒకటి రన్ చేస్తూ ఉన్నాను. అలాగే ప్రార్థన చేస్తూ ఉన్నాను. స్త్రీల మధ్య పరిచయం చేయాలి. పాసం గారిని అలాగే సంఘ పెద్దలు ఎవరైతే
భారం కలిగి ఉన్నారు, సువార్త చేయాలి, సువార్త ప్రకటించాలి అని ఎవరైతే ఆశపడుతున్నారో వారిని ప్రోత్సహించాలనేటువంటి ఆశ ఎన్నో ప్రార్థన చేస్తున్నాను. కానీ అది కార్యక్రమం దాల్చాలంటే ఏమనాలి? ఇది లేకపోతే చాలా ఇంపార్టెంట్. ఇది లేకపోతే కాల్ తీసుకోవాలి. ఇప్పుడు తున్నించి పిఠాపా ఇప్పుడు కొట్టివారం రావాలంటే డబ్బులు ఉండాలి కదండి. మనం ఏ పని చేసినా, ఏ కార్యక్రమం దాల్చాలన్నా ఆర్థిక వనరులు చాలా ఇంపార్టెంట్. అలాగే నా బైబిల్ స్కూల్ గురించి కూడా ప్రార్థన చేశాను. దేవుడు దాన్ని నడిపిస్తూ ఉన్నాడు. అలాగే ఇంకొకరు లాంచింగ్, ప్రారంభోత్సవం అయితే నేను తుడిలో పెట్టుకోవచ్చు. నా తుడిలో కూడా భాష చాలా ఉన్నాడు. మా భాష గారు చాలా మంది అక్కడ తెలుసుకుంటున్నారు. అలాగే దగ్గర గుడిలో తమ్ముడు వస్తూ ఉన్నారు. అలాంటి గారు పిలుస్తాను. అలాగే చిన్న మా తమ్ముడు గుడిలో పనిచేస్తున్నారు. భాష గారు వస్తున్నారు. అక్కడ కూడా మనకి 40 మంది భాష గారు ఉన్నారు, 40 మంది భాష అక్కడ పెట్టుకోవచ్చు. కానీ ఎందుకో నేను ఈ కాకినాడ ఈ ఆల్ఫా అండ్ ఒమేగా క్లాసెస్ జరిగిస్తున్నప్పుడు దేవుడు నాకు ప్రేరణ కలిగేశాడు. ఇక్కడ ఎందుకు ప్రారంభించుకోరు నాకు ప్రార్థన చేశాను. ప్రభావ ఎక్కడ ప్రారంభించాలంటే దేవుడు ఆత్మ ఏం చేసిందంటే ఇక్కడ కాకినాడలో ఈ కార్యక్రమం ప్రారంభించాలని దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపుతో ఈరోజు ఇక్కడ మరి ఆల్ఫా అండ్ ఒమేగా ఉమెన్స్ మినిస్ట్రీ లాంచింగ్ ఈరోజు ఇక్కడ జరిగిస్తా ఉన్న దేవదేవికి మహిమ కలుగును. ఈ కార్యక్రమానికి మొదట నేను ఏమనుకున్నానంటే సపోర్ట్ చేద్దాం అనుకున్నాను. అది కాస్త ఏమైతే 20,000 తిరిగింది. సో అలా అనుకుంటే లిస్ట్ అవుట్ చేస్తే పేర్లు 45 ఏదేమైనా దేవుని నడిపి వేరు, మన ఆలోచనలు వేరు, దేవుని ఆలోచన. అయితే ఎప్పుడు కూడా దేవుని ఆలోచనే నెరవేర్చాలని ఆలోచన జరగకపోవచ్చు, కానీ దేవుని ఆలోచన జరుగుతారు. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి పోస్ట్గా వ్యవహరించమని మరి స్త్రీల సేవ పరిచయం మనం ప్రారంభిస్తున్నాం. కాబట్టి మరి మా చర్చిలో ప్రారంభిద్దాం అన్నప్పుడు ఆమె ఒకసారి మీరు అడగాల రండి నా చర్చిలో మీరు ఫస్ట్ దీన్ని ఇనాగరేషన్ అనవచ్చు, లేకపోతే లాంచింగ్ అనవచ్చు, ప్రారంభోత్సవం అనవచ్చు, ఏదైనా ఇక్కడ జరగడం దేవుడికి చెప్తాం. ఇక్కడ జరగడం దేవుడికి చెప్తాం. ఈ కార్యక్రమానికి మరి పోస్ట్గా వ్యవహరిస్తున్నటువంటి వదనాలు ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని జరిగించడానికి వారు బాధ్యత తీసుకున్నారు. అలాగే నా ఆహ్వానాన్ని మళ్ళీ గ్రూప్ స్టార్ట్ చేశాము. ఎంతమంది వస్తారు గ్రూప్? నేను చూస్తాను ఎంతమంది రెస్పాండ్ అవుతున్నారు. మనకి తెలియకపోవచ్చు, వాళ్ళకి చెప్పండి. అలాగే ఇంకొక మిస్టేక్ ఏం జరిగిందంటే కాంటాక్టింగ్ నెంబర్లు సరే నేను మీరు ఇచ్చిన నెంబర్కి ఫోన్ చేస్తుంటే నెంబర్లు పనిచేయలేదు. అంటే ఆధార్లో ఉన్న నెంబర్లు బహుశా ఒకలా ఉన్నాయి, మీరు ఇచ్చిన నెంబర్ ఉన్నాయి. కానీ కొన్ని నెంబర్లు ఏదేమైనా ఈరోజు నెంబర్లు వస్తారు. అలాగే ఈ కార్యక్రమానికి మరి మా తల్లి గారు అన్నం గారు మాస్టర్ ఆమె మరి స్పెషల్ గెస్ట్గా మరి నేను ఆహ్వానించాను. అలాగే నా భార్య సోదరి గారు. అలాగే నా పెద్ద విషయం చెప్పాలి ఏంటంటే ఈ ఉమెన్స్ మినిస్ట్రీ
డైరెక్ట్గా ఈ మినిస్ట్రీ కొరకు తను వ్యవహరిస్తూ ఉంది. తను ఈరోజు ప్రార్థన చేసి ఈ మినిస్ట్రీకి సంబంధించినటువంటి ఒక బాధ్యత నాకైతే నేను అప్పగించబోతున్నాను. ఈ మినిస్ట్రీకి తను డైరెక్ట్గా పనిచేస్తాను. నేను చైర్పర్సన్ ఈ వ్యవహారాలు తీసుకుంటాను. మరి మనము ఈ కార్యక్రమాన్ని చిన్నగా ప్రారంభించాము. ఈ చిన్నగా ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమం గొప్పదిగా అవ్వాలని నేనైతే చాలా గట్టిగా నేను ప్రార్థన చేస్తాను. ఇది మనందరికీ కూడా దీవెనకరంగా మహిమకరంగా ఉండాలి. అలాగే మరి ఎవరైతే ఈ పరిచర్యలు పాల్గొంటున్నారో వారికి ఈరోజు మనము ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలి. మన బాధ్యతలు, మన యొక్క పని ఏంటి, మనము పరిచర్య జరిగిస్తున్నప్పుడు దేవుని ఆత్మ కొరకు మనకు ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ కూడా మనం మాట్లాడేటప్పుడు నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తున్నాను. కృపయు కనికరం కలిగినటువంటి మా యేసు క్రీస్తు ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు తెలుసుకున్నారు. గొప్ప దేవుడవు, ఆశ్చర్యకరుడవు, ఆలోచనకరుడవు, మా ఆలోచనలు మా తలంపులు కలిగిన దేవుడు, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో అన్ని కాలములలోనూ అన్ని యుగములలోనూ అన్ని తరములలోనూ ఆయన ఉండగలిగిన దేవుడు. అంత గొప్ప దేవుడి నామాన్ని ఈరోజు మేము తండ్రి ప్రభావించి భాగ్యాన్ని మీరు మాకు ప్రసాదించడం సంవత్సరం 2025 సంవత్సరం ప్రభా మేము ప్రార్థించినట్లుగా, మేము ఆలోచించినట్లుగా ఈరోజు నాయన యాల్ఫా అండ్ ఒమేగా నాయన ఉమెన్స్ మినిస్ట్రీ ప్రారంభోత్సవము ఇదిగో నాయన మరి కొండవరి గ్రామంలో ఇదిగో ప్రభా మా సహోదరి చర్చలో ఈ గ్రామంలో ప్రారంభించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి యోగ్యతను బట్టి మీకు వందనాలు ప్రభా. ఈ కార్యక్రమానికి మీకు చేసినటువంటి ఇదిగో ఆయన దైవ సేవకురాలు, అలాగే ప్రభా మరి నాతో పాటు వచ్చినటువంటి ఆయన మా యవనస్తులు, మా సంఘ బిడ్డలు ప్రభా, మేము ఎంతో ఆశ కలిగి ఈ స్థలానికి మేము వచ్చిన్నాం. అలాగే ఈరోజు మా తల్లి గారిని, అలాగే మా భార్య, అలాగే ప్రభా ఈ మినిస్ట్రీ కొరకు బాధ్యత వహించడానికి ఆయన నా కుమార్తెను కూడా ప్రభా మీరు తోడుకు వచ్చారు. ఈ కార్యక్రమం ప్రభా మేము ప్రారంభిస్తున్నాం. ఆయన ప్రారంభం కంటే కార్యారంభం కంటే కార్యాంతం మేలు అని సాధించడం ప్రభా. మేము ప్రారంభిస్తున్నటువంటి కార్యక్రమం ఆయన చివరి వరకు ఆయన క్రమముగా మర్యాదగా నీ నా పని మాత్రమే జరిగించున్నాను. ఇదిగో ప్రభా ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం అంతట్లో ఆయన ప్రారంభం నుంచి చివరి వరకు మీ అధ్యక్షతను నడిపించమని యేసు నామమున నడుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మా యూత్ వారు కూడా వచ్చి We
ఇది జరుగునని నేననుకొనని నీ ఘన కార్యములు ఊహించలేని నమోహకు అందని గొప్ప మేలులు. ఇది జరుగునని నేననుకొనని నీ ఘన కార్యములు ఊహించలేని నమోహకు Bye.
పాపం నా ప్రార్థన వల్ల ఆయన మారారు. మళ్ళీ మారిన తర్వాత సేవలోకి వచ్చాడు. సేవలోకి వచ్చి 5 బిడ్డలు పుట్టిన తర్వాత సేవ మొదలెట్టాం. సేవ అంటే ఇప్పుడైతే మీరు చదువుకున్నారు, ప్రతి ఒక్కరు కూడా చదువుకుని సేవలోకి వచ్చారు. అమ్మా అప్పుడు ఎట్లా వాక్యం చెప్తారంటే మంచి అడుగుతాం వెళ్ళగలండి అది అప్పుడు తినాలి వాక్యం వారు కాదు విగ్రహాలే. అలా సమయంలో పరిసరం చేసి 5 బిడ్డలతోటి మన సేవకి వెళ్ళకపోతే గొడవ. అమ్మా ఎవరు చక్క పెట్టుకుంటూ సేవకి వెళ్తాం, మళ్ళీ అలాగ వండుకుంటాం, మళ్ళా గడ్డ పెట్టుకుంటాం. అలా కానీ ప్రార్థన జీవితం మాత్రం కలిగి ఉన్నాను. ప్రార్థన శక్తి చాలా బలమైనది, చాలా ఉన్నతమైనది మన దేవుడు. కానీ నాకు ఇచ్చిన కళలు ఏంటంటే ప్రతి విషయంలో ప్రార్థన చేసేదాన్ని. వీళ్ళ చదువులేంటి, వీళ్ళ ఉద్యోగాలేంటి, అమ్మా వారి భవిష్యత్తు ఏంటి, ప్రతిదీ దేవుడికి అప్పచెప్పింది. నా భర్త విషయంలో కూడా నా విషయంలో కూడా దేవుడు వస్తాను అప్పచెప్తే దేవుడు కార్యములు చేస్తాడని నమ్మితేనే ఆయన కార్యాలు గొప్ప కార్యాలు చేస్తాడని ఉంటున్నాను. ఇది నా దివ్య రాసిన 9వ అధ్యాయం 17వ వచనం సంబంధించాలి. మీరందరూ చదువుకున్నారు, నేను చదువుకోలేదు కానీ ఆలోచించుడి, రోదనం చే స్త్రీలను కనుమరుడి, వారిని పిలవనకుడి, తెలుగుల స్త్రీలను కనుమరుడి, వారిని పిలవనకుడి. పిలవనకుడి వాళ్ళే సమకూర్చండి. తెలియదు వారిని మీరు కోరికలండి, సమకూర్చండి. వాళ్ళకి మీరు జ్ఞానం కలిగి వాక్యాన్ని మీరు బోధించి సైన్యములకు అధిపతి మన దేవుడు. ఆయన బట్టి మనం కోరుకుంటున్నాం, ఆయన బట్టి దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. దేవుని ఎక్కడ ఉంది? ఆయన సరిగ్గా మనం మాట్లాడితే మనకి దీవులు వస్తాడు. ఆయనతో మనం మాట్లాడుతుంటే మన బలము శక్తి ఇచ్చే దేవుడు ఆయన. అమ్మా సైన్యములకు అధిపతి ఇక ముందు చదవమ్మా. మన కన్నులు కన్నీరు విడిచినట్లుగాను, మన కన్ను రెప్పల్లోని నీరు ఒలిచినట్లుగాను వారు త్వరపడి మనకు రోదన పని చేయవలెను. ప్రార్థన చేయాలి, ప్రార్థించాలి, సృష్టించాలి, కనపరచాలి. మన కన్నీరు ఒలిగినట్టుగా మన కన్ను రెప్పలను పొందినట్టు నీరు ఇదమ్మా అలా ప్రార్థన చేయాలట. మరి మనం చేస్తున్నావా? నువ్వు అలా ప్రార్థన చేస్తే దేవుడు కొనుక్కుంటావు. ఎలాగా మన ప్రార్థన చేసి ఆ ప్రార్థన నీ బిడ్డలకి చెప్పాలంటున్నారు, నీ సహోదరుడికి చెప్పాలంటున్నారు, నీ పట్టుకుంటే బిడ్డలకి స్త్రీకే కాదు నువ్వు వాక్యాన్ని చెప్పాలి. ప్రార్థన నేర్పాలి బిడ్డలకి. బిడ్డలకి ప్రార్థన నేర్పితే నీకు నా భవిష్యత్తు బాగుంటారు. మరి నేను అలా చేయబట్టి నా బిడ్డలు ఆశీర్వదించబడ్డారు నా బిడ్డలు. అది మీ బిడ్డ కూడా బాగోదంటే ప్రతి విషయం కూడా దేవుడికి అప్పచెప్పండి. ప్రతి విషయంలో కూడా దేవుడికి హస్తానికి అప్పచెప్పండి. ప్రతి విషయంలో కూడా మీరు మోకరించి ప్రార్థన చేయండి. నీ భర్త విషయంలో కానీ నీ బిడ్డ విషయంలో కానీ ఇంట్లో ఏ గొడవలు వచ్చినా, ఏ కర్మలు వచ్చినా, గర్భిణీలు వచ్చినా కానీ నీకు పక్కన పెట్టి దేవుని హస్తానికి అప్పచెప్పావా? ఇంకో శ్రమ వచ్చిందయ్యా, ఈ బాధ వచ్చిందండి, ఇది నువ్వు తీర్చగల దేవుడు, మార్చగల దేవుడు అని మనం గట్టిగా ఆయన బట్టి మనకు సాధిస్తే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. మా భర్త విషయంలో కూడా చాలా బాధపడ్డాను. మార్పు లేనప్పుడు మార్పు చెందాక నడు పరిసరానికి వెళ్తాం, సేవకి వెళ్తామని. అమ్మా 3 బిడ్డలు, నేను 2 బిడ్డలు వేసుకుని సేవకి వెళ్ళి ఇదమ్మా అంతగా మరి ఆ దినాలు ఎవరు ఇదివరకు కాదు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడ పెట్టాలి వాటికి, ఎవరు పెట్టాలి వాటికి తెలుస్తున్నారు. అప్పుడు అలా ఉంది కాదు. కానీ అతి నాకు మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాళ్ళు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసే దేవుడు గొప్ప ద్వారా చేస్తాడు. గొప్ప ఆశ్చర్యకార్యాలు, అద్భుతాలు దేవుడు మనకు అట్లా చేస్తాడు. దేవుడు దేవనామం స్తోత్రం కలుగును. మరి చెప్పినటువంటి కొన్ని మాటలు అయినా కూడా మన అనుభవాల్లో ఎన్నో
మైలురాళ్ళు ఎన్నో ఉన్నాయి. మరి అమ్మ ఈరోజు ఈ స్థలంలో నిలబెట్టడానికి దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్యం ఇచ్చాడు. అలాగే నాన్నగారు ప్రార్థించినట్లుగా, అమ్మ ప్రార్థించినట్లుగా మా కుటుంబంలో అందరూ పాస్ గారు ఉన్నాయి. మా నాన్నగారు చాలా గొప్పగా చెప్పుకున్నారు అన్నమాట. మా పిల్లలందరూ కూడా సేవలో ఉన్నారు, అందరూ బాగా చదువుకున్నవాళ్ళు. ఏమండి, నాన్నగారు ఇప్పుడు కూడా ఆస్తులు అంతస్తులు సంపాదించాలనేటువంటి ఆలోచన ఏ మూల లేదు, ఏ మూల లేదు. ఆయన చెప్పింది ఒకటి ఏంటంటే, ఈ లోకాన్ని సంపాదించుకుని ఒకటే ఈ లోకాన్ని అంతా సంపాదించుకొని మరి ఏం సంపాదించుకోవాలట? ఏం సంపాదించుకోవాలండి? లోకాన్ని అంతా బాగొట్టుకుని దేవుని కలిగి ఉంటే వాళ్ళు ఎక్కడుంటారండి? అదే సంపాదించుకున్నాం. మీరు మా ఇంటికి వచ్చారనుకోండి, మీరు అనుకుంటారు మా సార్కి సూపు చేసుకున్నాడు, ఇంట్లోకి ఎవరు అనుకుంటారు. మా నిర్మలా గారు వెళ్ళి చాలా బాగుంది, చూసుకోగానే చక్కగా ఉంది. సంపాదించవలసింది సంపాదించాం. ఈరోజు దేవుని ఆత్మల రక్షణ కొరకు మేము పనిచేస్తున్నాం. ఈరోజు స్పెషల్ గెస్ట్గా వచ్చి ఈ కొన్ని మాటలు చెప్పినటువంటి మరి అమ్మకు దేవుని కాదు మా ఇచ్చిన వాళ్ళు. ఎందుకంటే మేము ఎదుగుతుంటే ఇలా పరిచర్య మేము విస్తరింపు చేసుకుంటుంటే వారెంతో సంతోషం, ఆనందం. ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తుంటారు. నాకు ఒక అలవాటు ఉండేది ఏంటంటే, ఎప్పుడు ప్రార్థన చేస్తుంటారండి. ఎప్పుడు ఇప్పుడు నాన్న అవతల లోపల ఉన్నా కూడా ప్రార్థన చేస్తూనే ఉంటుంటారు. ఎందుకంటే నా బిడ్డలు ఈరోజు ఒక పరిచర్య, కొత్త పరిచర్య ప్రారంభిస్తున్నారు కాబట్టి ఆయన దేవుళ్ళు ఇప్పుడు కూడా మాతోటి మాట్లాడాలి. ఈరోజు అమ్మ దీవెనలు, నాన్న దీవెనలు, మీ అందరి ఆశీస్సులు ఈ కార్యక్రమంలో ఉండాలని నేను ఆశపడుతున్నాను. అలాగే ఈ సమయంలో మరి ఈ కార్యక్రమానికి ఇలాంటి మినిస్ట్రీకి మరి డైరెక్టర్గా బాధ్యతను అప్పగిస్తున్నటువంటి మరి నా బిడ్డ జెరిషా ఇక్కడికి వచ్చినట్లయితే మనము ప్రార్థించాలి. తను ప్రార్థన చేసి ఇక్కడ దైవదాసులు తమ్ముడు ఉన్నారు, నేనున్నాను, మీరందరూ దైవ సేవకులుగా పెట్టి ఆమె మొట్టమొదటిగా అయ్యారు. దయచేసి మీరు అయ్యారు దైవ సేవకులు, దైవ సేవకులు చేతుల మీద ఆ బిడ్డను మనము అభిషేకిద్దాము. దేవుని సేవ కొరకు, దేవుని పని కొరకు మరి ఆమెను ఈరోజు అపాయింట్ చేసుకున్నాం. కాబట్టి దేవుడు యవన కాలంలో నుంచి తన యొక్క దినములన్నింటిలో కూడా దేవుడు తన గొప్పగా నడిపించగలన మీ చేతులు జెరిషా వైపు మీ చేతులు మరి మినిస్ట్రీ ప్రారంభోత్సవం రోజున ఇదే దినాన్న మరి జెరిషాను దేవుడు అభిషేకించాలని, తెలివిని జ్ఞానాన్ని ఇవ్వాలని, మరి ఈ పరిచర్య తను ముందుండి కొనసాగించాలని, అలాగే మీకు అందరికీ కూడా మార్గదర్శిగా, మీకు చేదోడు వాదోడుగా, మీకు సహాయకురాలుగా ఉండాలని నేను ఆశపడుతున్నాను. ఈ సమయంలో మరమ్మ తన మీద చేతుల నుంచి ప్రార్థన చేసి మరి ఈ సేవ కొరకు ఆల్ఫా అండ్ ఒమేగా మరి స్త్రీల పరిచర్య కొరకు ప్రార్థన చేసి తనను అభిషేకిస్తారు. ప్రార్థన చేయాలి. స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా, వందనాలయ్యా, వందనాలు తండ్రి గారు. ఇదిగో అమృతరాలు బిడ్డలు చేస్తాను అభిషేస్తున్నాం ప్రభా. ఆయన అల్పయో మీరే మీ ఆత్మతో కనిపించండి. తగిన జ్ఞానం తెలియనివ్వండి నాయన. బాధ్యత కలిగినట్టుగా చాలా దేవుడు నాయన, బాధ్యత కలిగి ప్రభా నాయన నాయకురాలే ఉన్నారు ప్రభా. అటువంటి జ్ఞానం కలిగి కాపాడండి, రక్షించండి. దేవుడంతా ఆత్మశక్తిని కలగచేయడం ప్రార్థిస్తున్నాం. ఆయన నీ పెట్టిన ఆశీర్వదించండి, కాపాడండి, రక్షించండి అయ్యా. ఆరోగ్యం, బలం, శక్తిని, విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగించమని ప్రార్థిస్తున్నాను. అందరూ ఆశీర్వదించండి, ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి, నాయన మహిమ పొందండి. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. మరి దేవుని అభిషేకం తన మీద ఉండాలని ప్రార్థన చేయాలి. ఈ సమయంలో మరి తనొచ్చి ఈ ఆల్ఫా అండ్ ఒమేగా మరి మహిళా సేవ పరిచర్య కొరకు
కొన్ని విషయాలు మాట్లాడిన తర్వాత ఇంకా మన ముందున్న కార్యక్రమంలోకి త్వరగా మనం వెళ్తాం. మొదటిగా ఆ దేవాది దేవునికి స్తుతులు చెల్లిస్తున్నానండి. ఎందుకంటే ఇంకా గొప్ప అవకాశం నాకు ఇచ్చినందుకు, అలాగే వేదిక పైన కూర్చున్న దైవజనులైన మా కుటుంబ సభ్యులందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. వాళ్ళు నన్ను ప్రోత్సహించి సపోర్ట్ చేసి ఇంతవరకు నన్ను తీసుకొచ్చినందుకు. అలాగే నా పేరు కే జరుషా, నేను ఇక్కడ తులసిరామ్ గారి పెద్ద కూతుర్ని. సో నేను మీ అందరికీ డైరెక్టర్ని. అలాగే ఈ రోజున మా తాతయ్య గారు ఉంటే ఇంకా సంతోషిస్తుంది. మేము ఈ స్థితిలో ఉన్నామంటే ఆయన ఒక ప్రార్థన వల్లనే మేము ఇక్కడ ఉన్నామని ఇంకా ఉంచుతున్నాము. ఆయన ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఆయన మా అందరినీ చూసి సంతోషిస్తున్నారని నమ్ముతున్నాం. నేను అసలు అనుకోలేదు, నేను ఇంకా స్టూడెంట్ పీరియడ్నే, నాకు సరైన అంత మెచ్యూరిటీ కూడా లేదు. బట్ దేవుడు నన్ను ఈ స్థాయికి నిలబెడతారని నేను అసలు అనుకోలేదు. బట్ ఆయన ప్రణాళిక ఎప్పుడు ఎవరి మీద ఎలా ఉంటుందో తెలియదండి. సో నన్ను ఊహించని రీతిగా నన్ను ఈ స్థాయికి నిలబెట్టినందుకు ఆయనకి నేను వేలాది కోట్ల వయసులో మీ అందరిలో చిన్నదాని అయినా సరే మీరందరూ కూడా నాకు సపోర్ట్, మీరు నాకు కోఆపరేట్ చేయాలని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను. ఏదైనా తప్పుని మాట్లాడుంటే క్షమించినట్టు కూడా అడుగుతున్నాను. సో మన ఆల్ఫా అండ్ ఒమేగా సేవ పరిచయ సేవ, దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఓన్లీ లేడీస్ అనమాట, ఓన్లీ ఉమెన్స్ని. ఇది ఓన్లీ ఉమెన్స్ మినిస్ట్రీకి సంబంధించింది అనమాట. సో దీంట్లో మనం ఏం చేయాలంటే ఈ లోక పరంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ఈ రెండో రాకుల్లో చాలా చాలా అంటే బయట చాలా జరుగుతున్నాయి. సో మన ఈ లోకాన్ని జయించాలంటే మనము చాలా అంటే చాలా ఫేస్ చేయాలి. సో ఇలాంటి టైంలో మనము దేవుని దగ్గరికి వచ్చినట్లయితే, దేవుని మనం తెలుసుకున్నట్లయితే ఆయన దారిలోకి మనము నడగలమండి. అలాగే మన కుటుంబాన్ని కూడా మనము దేవుని దగ్గరికి తీసుకువెళ్ళగలము. సో మనము ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము మన కుటుంబాన్ని బలపరచుకోవాలండి. దాని తర్వాత మన సంఘాన్ని, దాని తర్వాత సొసైటీ, ఈ మూడింటిలో కూడా మనము బలపరచుకోవాలండి. సో మెయిన్ ఉమెన్స్ అంటే రెస్పాన్సిబిలిటీస్. అసలు ఉమెన్స్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటో చెప్పండి మీరు ఒకసారి. అంటే ఉమెన్స్ రెస్పాన్సిబిలిటీస్ ఈ సొసైటీలో కానీ ఫ్యామిలీస్లో కానీ ఎలా ఉంటుంది? చాలా అంటే మెన్స్ కన్నా చాలా రెస్పాన్సిబిలిటీస్ మనమే తీసుకుంటాం. ఎక్కువ బాధ్యత కలిగే వ్యక్తులుగా మనము ఈ సొసైటీలో ఉన్నాము. సో మనము మన ఫ్యామిలీస్ను చూసుకొని, తర్వాత మన ఉద్యోగాలను కూడా మేనేజ్ చేసుకొని, తర్వాత మీరు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. మీరు ఇక్కడికి గుర్తునే రాలేదండి. మీరు అందరినీ కూడా దేవుడు ఎన్నుకొని ఇక్కడికి ప్రత్యేకపరిచి, మీ అందరూ కూడా ప్రత్యేకపరిచిన వల్ల మీరు ఇక్కడికి వచ్చి ఉన్నారు. సో మీరు అందరూ కూడా దేవుని సేవ చేయడానికి ముందుకు వచ్చినందుకు ఆ దేవుడు మమ్మల్ని దీవించాలని కోరుకుంటున్నానండి. సో మనం అందరూ కలిసి దేవుని పని చేయాలండి. చాలా మంది బయట చూసినట్లయితే చాలా మంది నశించిపోతున్నారు. వాళ్ళందరూ కూడా మనము దేవుని యొక్క సువార్త ప్రకటించి, మనము మన యొక్క సన్నిధికి తీసుకొచ్చి ఆయన యొక్క సువార్తను ప్రకటించి ఆయన మన వైపు, వాళ్ళని మన వైపు తిప్పుకోవాలి. సో ఆధ్యాత్మికంగా చూసుకున్నట్లయితే ఉమెన్స్ రెస్పాన్సిబిలిటీ చర్చ్లో కానీ, అంటే దేవుని పరంగా చూసుకున్నట్లే వాళ్ళని మనం ఎలా బలపరచుకోవాలి. సో ప్రేయర్ ఫర్ పీపుల్, మన బాధ్యత ఏంటంటే ప్రేయర్ ఫర్ పీపుల్, వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. ఏదో ఫర్ నేమ్ సేక్ కాదు, వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉండి వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. దాని తర్వాత షేర్ ద గాస్పెల్. షేర్ ద గాస్పెల్ అంటే మన వాక్య పట్టణము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళకంటూ మనం షేర్ చేయాలి. అండ్ బ్రింగ్ దమ్ టు క్రైస్ట్, వాళ్ళని మనం చర్చికి తీసుకురావాలి.
బలవంతం చేయకుండా వాళ్ళంతట వాళ్ళు మారేలాగా, మనం చూసి వాళ్ళు మారేలాగా మనం ఉండాలి. సో ఇంత ఈ రెస్పాన్సిబిలిటీ కలిగి మనం ఉండాలన్నమాట. మన ఫ్యామిలీ కట్టుకోవడానికి 2 విధాలుగా వివరించబడ్డాయి. మన ఫ్యామిలీ కట్టుకోవడానికంటే ఫిజికల్గా అండ్ తర్వాత ఆధ్యాత్మికంగా కూడా. ఫిజికల్గా అంటే మీరు ఇప్పుడు చేస్తున్నట్లే ఇంటి పని, తర్వాత ఉద్యోగాలు, అవన్నీ అది పక్కన పెడితే ఆధ్యాత్మికంగా జీవితం. సో ఆధ్యాత్మికంగా మన పిల్లల్ని, మీ యొక్క పిల్లల్ని, మీ యొక్క భర్తల్ని కూడా మీరు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ మీ యొక్క కుటుంబాన్ని కట్టుకోవాలన్నమాట. సో అన్యులకు సువార్త ప్రకటించాలంటే వాక్యాన్ని తెలిసి ఉండాలి. మొదటి ఏం తెలిసి ఉండాలండి? వాక్యాన్ని తెలిసి ఉండాలి. వాక్యాన్ని నేర్చుకోవాలి, దాన్ని చదవాలి, దాన్ని పాటించాలి. ఇవన్నీ చేయగలిగితేనే మనం ఇది తెలుసుకుంటాము, బయట ప్రకటించగలుగుతాము. సో ఈ మహిళా సేవ పరిచయ చేయువారు యోవేలు 1:14 చూసినట్లయితే, ఉపవాస దినము ప్రశ్నించుడి, యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశములోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరంలోని సమకూర్చుడి. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి, యెహోవాను బ్రతిమాలుకొనుటకై పెద్దలను దేశములోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి. ఇక్కడ క్లియర్ గా ఉందండి, సమకూర్చుడి అంటే మన బాధ్యత ఏంటంటే వాళ్ళందరినీ కూడా సమకూర్చాలి. ప్రార్థన ఏర్పాటు చేసి సమకూర్చి దేవుని మందిరాన్ని మళ్ళీ మనం తీసుకురావాలన్నమాట. అదే యోవేలు గ్రంథము 2:15-16. ఇక్కడ ఏమని తెలుపుతుందంటే ప్రార్థన కూడికలు ఏర్పాటు చేయాలి. ఈ యొక్క వాక్యంలో దీని మీనింగ్ ఏంటంటే ప్రార్థన కూడికలు ఏర్పాటు చేయాలి, ప్రజలను సమకూర్చాలి, అలాగే చిన్న బిడ్డలను యవ్వనులను సైతం తోడుకొని మనం తీసుకురావాలన్నమాట. సేవ ఇక్కడ సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి. ఇక్కడ సియోను అంటే దేవుని మందిరం, బాకా అంటే యుద్ధములకు శబ్దాలు చేస్తారు కదండి, అవి ఏంటంటే వాక్యాన్ని ప్రకటించాలి. మన బాధ్యతలు ఏంటంటే ఆ బాకా అనే ప్లేస్ లో మనం వాక్యాన్ని ప్రకటించాలి, పెద్దలను, పిల్లలను, పాలిచ్చే పిల్లలను కూడా మనం తీసుకురావాలన్నమాట. సో దేవుని సన్నిధికి నడిపించే బాధ్యత మనందరికీ ఉంది. సో మన ఈ చివరి కాలంలో మనం అందరము నశించిపోయే వారిలో కలుసుకోకుండా మనము దేవుని కోసం తెలుసుకొని ఇంతవరకు వచ్చామంటే దేవుడు మనం ప్రత్యేకంగా చూస్తున్నాడండి. సో మీ యొక్క జీవితాల్లో కూడా దేవుడు ఎన్నో ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు చేయాలనుకుంటున్నారు. కాబట్టి మీరు కూడా ముందు అడిగేసి ఇంకను త్రోవ తప్పిపోకుండా మీరు కూడా ఈ ప్రార్థన సువార్త ఈ ప్రార్థన అదే అందరి కోసం ప్రార్థన చేస్తూ, అలాగే అందరికీ సువార్త ప్రకటిస్తూ అందరినీ కూడా సమకూర్చాలని కోరుకుంటున్నాం. అలాగే గాడ్లీ ఉమెన్, దైవిక స్త్రీగా ఉండాలంటే, గాడ్లీ ఉమెన్ అంటే దైవిక స్త్రీగా ఉండాలంటే, మన దైవిక స్త్రీగా ఉండాలంటే క్వాలిటీస్ ఏమి ఉండాలి? సామెతల గ్రంథం 31:31 అందరూ నమస్కారము.
అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగి స్త్రీ కొనియాడబడును. చేసిన పనిని బట్టి అది దానికి ప్రతిఫలం ఇయ్యలేదు. గౌరీ తాము వల్ల ఆమెను కొనియాడు. సో ఇక్కడ ఒక స్త్రీ ఉందన్నమాట. సో ఈమె ఒక ఫస్ట్ ఏంటంటే దేవుని యందు ఆవిడ బాగా భయభక్తులు కలిగి ఉందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఏముందండి, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగి స్త్రీ కొనియాడబడును. చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగును. గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. ఇక్కడ ఒక స్త్రీ ఉంది, ఆవిడ యెహోవా యందు బాగా భయభక్తులు కలిగి ఉన్నదన్నమాట. అండ్ ఈ యొక్క వచనంలో చూసుకున్నట్లయితే ఆమె యొక్క సూపర్ ఉమెన్ అన్నమాట. ఆమె ఒక సూపర్ ఉమెన్. అండ్ ఆమె ఒక దైవిక స్త్రీగా మంచి ఖ్యాతిని, మంచి పేరుని సంపాదించే స్త్రీగా ఉందన్నమాట. ఆమె లైఫ్లో దేవుని పట్ల ఉద్దేశం ఏంటంటే ఆమె యెహోవా యందు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నదన్నమాట. అలానే ఆమెలో ఉన్న లక్షణాలు చూసినట్లయితే సామెతలు 31:10 బుడవలైన భార్య దొరుకుట అరుదు, అటుది ముత్యం కంటే అమూల్యమైనది. సో గుణవంతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. సో ఆమెలో మంచి క్వాలిటీస్, మంచి సుగుణాలు ఉన్నాయండి. తర్వాత మనమే ఒక ముత్యం స్థిరపరచబడాలి అంటే ఆశపడితే అది మనకు చాలా ఆశీర్వాదకరము. ఇక్కడ అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఇక్కడ ఈ వచనం ఏమి ఒక స్త్రీ కోసం వివరించబడుతుంది. అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. సో అలాంటి ముత్యాలుగా మీరు కూడా ఉంటే దేవుడు మిమ్మల్ని ఇంకనూ ఆశీర్వదిస్తారని వివరించబడింది. మనమే మరి యొక్క మంచి లక్షణం చూసినట్లయితే ఆమె యొక్క భర్త నమ్మకాన్ని సంపాదించుకుంటుంది. అతని లాభప్రాప్తికి వెలితి కలిగి ఆమె పెనిమిటి ఆమె ఎంతో నమ్మకే ఉంచెను, అతని లాభప్రాప్తికి వెలితి కలుగును. ఇక్కడ ఈ పాయింట్ చూసినట్లయితే ఆవిడ వాళ్ళ భర్తకి ఈమె చాలా నమ్మకంగా ఉంది. ఈ రోజు చూసుకున్నట్లయితే చాలా మంది ఆడవాళ్ళు పై చేయిగా ఉంది, కానీ ఇక్కడ తను వాళ్ళ భర్తకి లోబడి ఉన్నదన్నమాట. పదమూడు వచనం, ఆమె గొర్రెబచ్చును అవిస్తనాలను వెతుకును, తన చేతులారా వాటితో పని చేయదు. భర్తకు వాడు దూరం నుండి ఆహారం తెచ్చునట్లు ఆమె దూరం నుండి ఆహారం తెచ్చుకోను. ఆమె దూరం నుండి ఆహారం తెచ్చుకోను. ఆమె అడుగుపెట్టిన కుటుంబానికి ఆమె మేలుకరంగా ఉందన్నమాట. ఆమె ప్రతిదీ కూడా కష్టపడి ఆమె కుటుంబానికి ప్రతిదీ కూడా సమకూర్చుకుంటుంది అన్నమాట. సో తన చేతులారా పనిచేసి తన కుటుంబాన్ని స్థిరపరచుకుంటుంది. సామెతలు 31:20, దీనులకు తన చేయి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. ఇక్కడ ఆమె అన్ని సంపాదించుకోవడం నేర్చుకుంది. ఆవిడ అన్ని సంపాదించడం నేర్చుకుంటే కాక తను ఇతర వాళ్ళు కూడా సహాయం చేస్తుంది అన్నమాట. సో ఇతరులు కూడా సహాయం చేస్తుందంటే వాళ్ళ పట్ల మనకు ప్రేమ మరియు తర్వాత దేవుని కొరకు దాతృత్వం గల స్త్రీగా తను ఉన్నదన్నమాట. తర్వాత స్త్రీ మంచిగా ఉండాలంటే మొదట తన యొక్క వస్త్రధారణ అనేది మంచిగా మొత్తం కప్పుకొని ఉండేలాగా చూసుకోవాలి. తను చూడగానే ఫస్ట్ క్రిస్టియన్ అనేది అందరికీ తెలుసుకునేటట్లు మనం ఉండాలన్నమాట. అలాగే బైబిల్లో కొంతమంది చూసినట్లయితే చాలా మంది ఉన్నారండి.
దేవుడు చాలా మందిని పురుషుల్ని ఎన్నుకున్నారు ప్రవక్తలుగా, కానీ ప్రవక్తలుగా ఎన్నుకున్నారు. కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా ఉమెన్స్ స్త్రీలు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ప్రవక్తలుగా దేవుడు ఎన్నుకొని వాళ్ళ ద్వారా ఎన్నో యుద్ధాలు, తర్వాత ఎన్నో న్యాయాధిపతులుగా వాళ్ళని నిర్మించారు. వాళ్ళు ఎవరెవరంటే హన్నా, దెబోరా, అబిగయిల్, రాహాబు, మిరియాము. సో హన్నా కోసం మీకు తెలుసు కదండి. సో తన ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు తన రెండో భార్య చేత ఎన్నో తను అనిపించుకుంది. తన బిడ్డ కోసం ఎంతగానో ప్రార్థన చేసింది కదండి. 1 సామ్యూయలు 1:15. అన్న అది కాదు నా ఏలినవాడ, నేను మనోదుఃఖం కలదానని ఉన్నాను. నేను ద్రాక్షారసమైన మద్యంలోని పానం చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొచ్చున్నాను. హన్నా అది కాదు నా ఏలినవాడ, నేను మనోదుఃఖము గలదాని అయి ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైన పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుచున్నాను. ఇక్కడ కుమ్మరించుచున్నాను. ఇక్కడ నేను ఏ తప్పు చేయలేదు దేవా, నేను నా ఆత్మను నేను నీ యొద్దకు కుమ్మరించుచున్నాను. తను ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే తను ఎప్పుడు కూడా వెనకడిగి వేయలేదండి. సో తను వెనకడిగి వేయలేదు. తను ఎంత భారంలో ఉన్నా కూడా తను దేవునికి మొదలుపెట్టింది అన్నమాట. కాబట్టి హన్నవలే పట్టుదల కలిగి ప్రార్థన చేయాలని ఈ యొక్క వచనం చెప్తుంది. అలాగే యాకోబు 5:10 మీలో ఎవరికైనాను శ్రమ సంభవించునో అతడు ప్రార్థన చేయవలెను. మనం శ్రమల్లో ఉండి చాలా శ్రమల్లో ఉండి దేవుణ్ణి తిట్టడం లాంటివి, తర్వాత దూషించడం లాంటివి చేస్తారు. అట్టి విధంగా చేయకుండా మనం అడిగింది ఎన్ని సంవత్సరాలు లేట్ అయినా సరే దానికోసం మనం నెగ్లెక్ట్ చేయకుండా దేవుడు ఇస్తాడనే నమ్మకంతో మనం ముందుకి కొనసాగుతూ ఉండాలి. సో మీలో ఎవరికైనా శ్రమ సంభవించునో అతడు ప్రార్థన చేయవలెను. ఎప్పుడు నెగ్లెక్ట్ అనేది చేయకూడదు. సో దెబోరా కోసం చూసినట్లయితే ఆవిడికి ప్రత్యేకమైన 2 లక్షణాలు ఉన్నాయండి. ఆ లక్షణాలు ఏంటంటే న్యాయకురాలు మరియు తెలివైన వ్యక్తి. తిను దెబోరా అనే మహిళ, తిను ఇశ్రాయేలు జరిగిన గొడవల్లో తిను ఒక రాజుకి రాజుకి గొడవల నుంచి తప్పించి ఇశ్రాయేలు సైన్యాన్ని కాపాడిందండి. సో తినకు న్యాయకురాలుగాను తెలివైన వ్యక్తిగా ఇక్కడ దెబోరా లక్షణాలు ఉన్నాయి. అండ్ అబిగయిల్, ఇక్కడ అబిగయిల్ చూసినట్లయితే ఈమె యొక్క సమయస్ఫూర్తి జ్ఞాన గల స్త్రీ అన్నమాట. అండ్ దాని తర్వాత ఈవిడ సమయస్ఫూర్తి జ్ఞానం గల తనకి ఎప్పుడు ఎలా మాట్లాడాలో, ఎప్పుడు ఎలాగా స్పందించాలనేది ఈవిడి నేర్చుకుంది. ఈవిడ ఒక 1 సామ్యూయలు 25:1 25, 32, 33. అందుకు దావీదు
నాకు ఎదురుపడటకై నిన్ను పంపిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను పంపినందుకై నీవు ఆశీర్వాదము నొందుదువు గాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదం కలుగును గాక. నీవు త్వరపడి నన్ను ఎదుర్కొనకపోయిన ఎడల నీకు హాని చేయకుండా నన్ను ఆటంకపరిచిన ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా జీవము తోడు తెల్లవారులోగా నాబాలులకు మగవాడకుడును విడవబడనన్న మాట నిశ్చయమని చెప్పి తన యొద్దకు ఆమె తెచ్చిన వాటిని ఆమె చేత తీసుకుని నీ మాటలు నేను ఆలకించి నీ మనవిని అంగీకరించింది. సమాధానముగా నీ ఇంటికి పొమ్మని ఆమెతో చెప్పాను. సో అందుకు దావీదు నాకు ఎదురుపడటకై నిన్ను పంపిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. సో నేను పగ తీర్చుకుంటా ఉండట ఈ దినమున ప్రాణము తీసుకుంటను. నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము వద్దును గాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగు గాక అని ఇక్కడ వివరించబడుతుంది. తర్వాత మనం రాహాబు విషయంలో చూసినట్లయితే ఈవిడ యొక్క వేషధారి, అలాగే ఈవిడ యొక్క అన్యురాలు అనమాట. ఈవిడ చాలా విశ్వాసం ఈవిడ యొక్క లక్షణాలు ఏంటంటే చాలా విశ్వాసం గల ఒక స్త్రీ, అలాగే నీతిమంతురాలు గల స్త్రీ అన్నమాట. సో నాకు బైబిల్ మీద అంత ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను కాబట్టి మీరు కొంచెం నన్ను సపోర్ట్ చేయమని అడుగుతున్నాను. సో ఫస్ట్ డే కాబట్టి నేను నేర్చుకున్నది నేను చెప్పాను. మరి సో మనం చూసుకున్నట్లయితే స్త్రీల మినిస్ట్రీ. సో మనము మన ఈ లోకంలో ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, మన సొసైటీని కానీ మన చర్చ్లో కానీ మనం ఎలాగా కొనసాగాలని అనేది మనము మన పిల్లలకి, మన భర్తలకి, అలాగే అందరికీ కూడా సువార్త చాటిస్తూ మన యొక్క జీవితాన్ని దేవునికి ఇవ్వాలని కోరుకుంటే ఈ చిన్న వాక్యం దేవుడి దీవించిన కాదు. కాబట్టి బండి కొంచెం మరి రెస్పాన్సిబిలిటీ చెప్పినప్పుడు ఎలా ఉంటుందంటే దిగితేనే తెలుస్తుంది. దిగనంతసేపు కూడా మన చూసుకుంటాడులే చూసుకుంటాడు, దిగితేనే తెలుస్తుంది. కాబట్టి ఇది దేవుని పరిచర్య, బాధ్యత. నేర్చుకోవాలి, మన పిల్లలు వాక్యాన్ని నేర్చుకోవాలి. ఎవరు కూడా ప్రారంభంలోనే అన్ని విషయాలు స్లోగా దేవుడు మరి చక్కని తెలివిని, చక్కని జ్ఞానాన్ని దేవుడు ఇస్తున్నారు. అలాగే మరి మీతో పాటు తనతో పాటు మీరు రాబోయే రోజుల్లో ఈ యొక్క ఆల్ఫ్ అండ్ ఒమేగా విమెన్స్ మినిస్ట్రీ గొప్పగా మరి దేవుని నామార్థమై ఇది స్ప్రెడ్ ఇంకా అవ్వాలని కోరుకుందాం. దేవుడు అట్టి ఆశీస్సు మనం దయచేయాలి. ఈ సమయంలో మరి నా భార్య సోనియా వచ్చి ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేసిన తర్వాత ముందున్న కార్యక్రమం ప్రార్థన. സ്തോത്രം 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 കർത്താവേ, ക്രിസ്തേശിലധികാരസ്ഥമായി സ്നേഹിക്കുന്ന വാഴ്ത്തപ്പെട്ട സ്വർഗീയ നല്ല പിതാവേ, നല്ലവനായ ദൈവമേ, ബുധനാഴ്ച ദിവസം അങ്ങനെ ഒരു പ്രാവശ്യം കൂടി സ്തുതിപ്പാനും നമിപ്പാനും ഇടയൊരായ ഞങ്ങളെ നീ അവിടുന്ന് ബലപ്പെടുത്തിയ കൃപയ്ക്കായി അങ്ങയോട് സ്തുതിക്കുന്നു, സ്തോത്രം ചെയ്യുന്നു. തുടർന്നുള്ള സമയങ്ങൾ കർത്താവേ, അവിടുത്തെ കൃപയും പരിപാലനം ഞങ്ങളോടുകൂടെ ഇരിക്കണമെന്ന് ഞങ്ങൾക്കായി ജീവൻ വെടിഞ്ഞ യേശു കർത്താവിന്റെ വിലയേറിയ നാമത്തിൽ അപേക്ഷിക്കുമ്പോൾ കൃപയോട് കളുടെ സ്വർഗീയ നല്ല പിതാവേ. అమ్మాయి మా తెలుగు అమ్మాయి గారు, మలయాళం
ఒకటి మలయాళం చేసింది, తెలుగులో ప్రార్థన. మీ మలయాళం మాట్లాడటం కదా, మా తెలుగు ఇంకా దేవునామ స్తోత్రం కదా. ఈ సమయంలో తమ్ముడు రిజంగారెడ్డి గుడిగా పనిచేస్తున్నటువంటి తమ్ముడు వచ్చి ఈ రోజు ప్రారంభిస్తున్నటువంటి ఆల్ఫా అండ్ ఒమేగా ఉమెన్స్ మినిస్ట్రీ కొరకు ఒక 5 minutes మాట్లాడి ప్రార్థన చేస్తారు. ఈరోజు చాలా ప్రశస్తమైనటువంటి రోజు. అలాగే ఆశ్రమ గారుల కలయిక అనేది చాలా ప్రత్యేకం. ఎందుకంటే బైబిల్ గ్రంథం నుండి ఒక పదాన్ని నేను చెప్పి దీని యొక్క వివరణ నేను పూర్తి చేస్తాను. మా కుటుంబం నుండి ఈ విధంగా మరి మా కుమార్తె ఉమెన్స్ మినిస్ట్రీని ప్రారంభించి మీ అందరికీ ఈ విధంగా సమకూర్చి మరి ఫ్యూచర్లో మీ అందరికీ సహాయం చేయడానికి కూడా అన్నయ్య గారు ఒక మంచి మార్గాన్ని, మంచి ప్లాట్ఫామ్ వేశారు. అందుకని మరి అమ్మగారులందరికీ నా ధన్యవాదాలు. అలాగే అందరూ ఫ్యూచర్లో రాబోయే దినాల్లో బహుబలంగా వాడబడాలని నేను ఆశిస్తూ ఉన్నాను. అలాగనే అవి అందరికీ తెలిసినా తెలియకపోయినా ఒక మాట చెప్పాలి. ఎప్పుడన్నా అమ్మగారు అందరూ మా వాళ్ళ అమ్మగారు కాదు. నేను మినిస్ట్రీలో ఉండి 30 సంవత్సరాలు. నేను చాలా మండలాల్లో, జిల్లాల్లో, చాలా ప్రదేశాల్లో పనిచేశాను. చాలా పెద్ద పెద్ద మినిస్ట్రీలో కూడా పనిచేశాను. బైబిల్ గ్రంథం నుండి లూకా సువార్తలో ఒక ఆమె మాత్రమే సేవ చేసిందని ప్రవర్తికిలు వేరు. ఎవరమ్మా ఆవిడ? అమ్మగారులందరూ బాగా అందుకని మీరందరూ బాగా పెద్దమ్మగారులని. లూకా సువార్త 2వ అధ్యాయము 36. మరియు ఆషేరు గోత్రీకురాలును పండుయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్తి ఉండేను. ఆమె కన్యత్వం మొదలు 7 ఏళ్ళు పెళ్లితో సంసారం చేసి బహుకాలం గడిచినదే. 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనలు రేయి పగలు సేవ చేయుచుండెను. ఆ మాట వదిలేస్తాం కదా అమ్మ. ఏ మాట? సేవ. ఏదో చెప్పింది అదే కదా. సేవ గురించి యేసు ప్రభువారు పాత నిబంధన గ్రంథంలో దైవికమైన సేవను జరిగించడానికి కొంతమందికి ఆధిక్యత ఇచ్చారు. ఆ పరిశుద్ధమైన పరిచర్య కొనసాగిందా అమ్మా? కొనసాగించారా? యెషయా గ్రంథకర్త ప్రవక్త చెప్తున్నాడు, యెహోవా ఇలాగూ మాట్లాడుతున్నాడు, మీరందరూ నా మీద తిరుగుబాటు చేశారు కదా. అసలు నా గుమ్మంలోకి మిమ్మల్ని ఎవరు రమ్మన్నాడు? నువ్వు నిలబడితే సరిగ్గా నిలబడు అని చెప్తూ కొత్త నిబంధనలకు వచ్చేసరికి కొంతమందిని దేవుడు ఎన్నుకున్నాడు. పాత నిబంధనలో ప్రవర్తికలందరూ కూడా పూర్తిగా కనపడాలి. కానీ కొత్త నిబంధనలో ఈవిడ బాగా కనిపిస్తుంది. ఎవరో చూస్తున్నాడు కదా. ఈమె ఎన్ని సంవత్సరాలు ఉందంటామో దేవాలయంలో? ఎన్ని సంవత్సరాలండి? ఎక్కడ కూడా ఏ దైవికమైన సేవకుల గురించి అలా రాయబడ్డా ఉన్నాయి అలాగే ఎన్నో సంవత్సరాలు బతికారని ఉంది కదా. ఇంకో మాట నేను జ్ఞాపకం చేస్తాను. అబ్రహాం నీతివంతుడని మీరు అనుకుంటున్నారా? ఎంతమంది తెలుసు ఇక్కడ? కంటెంట్ ఉన్నాం అందులో. జాగ్రత్తగా మాట మరొక జ్ఞాపకం చేస్తాను. మీకు తెలియదని కాదు, మీరు అందరూ మంచి అమ్మగారు చదివారు, అనుభవం ఉంది. ఒక చిన్న మిస్ అవుతుందమ్మా. ఏంటో తెలుసా? అబ్రహాము దేవుని నమ్మాను. ఎవరేంచారు? ఈ రోజు మీరు ఎంచబడడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. అందరూ ఈ రోజున దేవుడు మీ ద్వారా చేయబోతున్న పరిచర్య ద్వారా మీకు ఏం రావాలి? నీతి రావాలి. ఏం రావాలమ్మా? లేకపోతే నీతికరమైన పరిచర్య ఇది. ప్రస్తుతం ఈ పరిచర్యను డబ్బులు పాటు చేశారు. పెద్ద టైగర్ అందరూ దీన్ని ఏం చేశారు? పూజలు చేశారు. అవునా కదా? బైబిల్ గ్రంథంలో మోషే ఎంత గొప్పడండి అమ్మ, అంతేనండి. మరి మోషేకి గౌరవం లేదండి బైబిల్లో ఉందా?
చదివారా? యెహోషువ చదువురాం. దేవుడు ఏమన్నా తెలుసా? మోషే కన్నా ఇశ్రాయేలీలందరిలో కన్నా నీకు మోషే కన్నా ఎక్కువ గౌరవాన్ని నేను ఇస్తానన్నాడు ఒక ఎవరతను కదా. మరి ఈ దినాన్ని మీకెందుకు దేవుడు గౌరవాన్ని ఇచ్చాడని మీరు ఆలోచిస్తే, సేవకులకు సహాయకులుగా మీరు ఎందుకున్నారు తెలుసా? అయ్యగారు ఒక్కడే వెళ్ళాడు, వెళ్తే మాత్రం కూడా వస్తాయి. ఏంటి అమ్మగారు చెప్తాను, ఏం చెప్పారు? నిందలు వస్తాయి. ఏమొస్తాయండి? అది అమ్మగారు వెళ్తే అమ్మగారు వెళ్తే పండగ అవును కదా. ఈ రోజున మా చిన్న ఎవరొస్తున్నటువంటి మా అమ్మాయి చాలా మంది గురించి ఇచ్చి చెప్పింది. వాళ్ళందరూ కూడా అద్భుతమైన పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉన్నారు. జాగ్రత్తగా పాలిభాగస్తులుగా ఉన్నారు. అవునా కదా. ఈ రోజున మీకు కూడా దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఏంటో తెలుసా? పెద్ద పెద్దోళ్ళ దగ్గరికి వెళ్తే ఇలా మాట్లాడే అవకాశం కానీ, ఇలా కూర్చునే అవకాశం కానీ, మీరు నోరుకి మాట్లాడే అవకాశం ఎవరు గమనిస్తారా? నేను అనుకుంటాను వీళ్ళందరికీ బైబిల్ పూర్తిగా తెలియదు. నాకు తెలుసుంది కేవలం స్టేజ్ ఎక్కి ఆ టీవీల ముందు షోల ముందు మాట్లాడతారు. నిజ జీవితంలో బైబిల్ తెలియదు. నేను అనుభవించాను. ఎలా అనిపించానో తెలుసా? భక్తుడైన దావీదు మాట అంటే యెహోవా యందు భయభక్తులు, ఆ మాట లేదు మనకు కలిగి అని ఉంటుంది. ఏంటంటే మీరందరూ మీ అయ్యగారికి భోజనం వండేసి పెట్టుకుని తిని అంటారా? ఏం చేద్దంటే వడ్డించడం అనేది ఈ రోజు లేదు. ఉందనుకుంటున్నారా? ప్రేమతో వడ్డించడం ఎంతమంది ఉన్నారా? కొంతమంది. తెలుసా మీకు? దేవుడిచ్చిన కుటుంబం చాలా అద్భుతమైనది. అంటాను కుటుంబం అంటే దేవుని రాజ్యంతో సమానం. మనందరం కలిసి భోజనం చేస్తున్నాం కూడా ఎలా ఉంటుందమ్మా? అమ్మా ఎంత బాగా చెప్పారు. చేస్తామా? ఎవరు ఉండాలి? అయ్యగారితో పాటు ఎవరు ఉండాలి? 100% నాన్నగారు ఉండాలి. అవునా కదా. మేము సండే ఆరాధనలో ఎవరైనా రావాలనుకోండి, ఈవినింగ్ హౌస్ విజిటింగ్ చేస్తాం. మేము ఇద్దరు వెళ్తాం. ఆ రాత్రి 10 వదలరు మమ్మల్ని. అయ్యగారు అమ్మగారు ఇచ్చారు, కూర్చోడు మాట్లాడదు. అది చెప్తారు, ఇది చెప్తారు పోనేవారు. నిజంగా దేవుడి ఇద్దరిని జతపరచడం అనేది బైబిల్ గ్రంథంలో చాలా అద్భుతమైనటువంటి పని. అవునా కదా. నాకు ఈ లూకా సువార్తలో నా అమ్మగారిని చూస్తే ఎంత గౌరవం తెలుసా? భర్త పోగొట్టుకుని ఏమా ఎన్ని సంవత్సరాలు ఉందంట దేవాలయం. ఆవిడ ఏం చేస్తున్నానండి? ఒకే పదం సేవ. ఏంటంటే ఈవిడ దేవునికి మనుషులకు మధ్యవర్తిగా ఉండేటువంటి అర్హత ఉన్న మనిషి, కానీ ఆవిడ సేవ చేస్తుంది. ఏం చేస్తుందమ్మా? ఇప్పుడు అమ్మగారులు అందరూ లేచి నిలబడి అమ్మ మరి మీరు ఆ పక్క కూర్చొని ఎక్కడ అన్నారనుకో బయటోళ్ళే అమ్మగారు సేవ నలిగిపోద్ది. అయ్యా బయటోళ్ళే మా అమ్మ అవుతుంది, మా అమ్మ అవుతుంది. అప్పుడే నేను అంటాను దేవునికి ఇష్టమైన ఏంటో తెలుసా? వినయం. అయ్యా ఎంతేనంటారా? ఫస్ట్ దేవునికి ఇష్టపడేది ఏంటో తెలుసా? వినయం. నేను మా చర్చిలో నేను స్వీకరించుకుని నేను చూసుకుంటాను. నేను ఎవరిని చూడను, ఎవరు పట్టించుకోను. ఎందుకంటే నేను చేసేది దేవుని సేవ. ఎవరి సేవమ్మా? మనం ఎలా ఉన్నాం తెలుసా? మనం చేసే పని ఒకటికి మాదిరిగా మనం ఉండాలి. అవునంటారు కాదంటారా? అయ్యగారు రాస్తారు చూసారా? అమ్మా అలా చేయకమ్మా, ఇలా చేయి. ఎందుకు ఈ మాత్రం ఇంకోటి సేవ అనే దానికి అర్థం నిజంగా తెలిస్తే ఒక వ్యక్తి చేసి చూపించాలి. ఏసయ్య చేసి ఏసయ్య చేసి మరి మనం ఎలా ఉండాలమ్మా? మనం ఏం చూపించాలి? అద్భుతమైన పరిచర్య, మామూలు పరిచర్య కాదండి. ఒక ఆత్మను దేవుడి యొద్దకు నడిపించే బాధ్యత నీకు దేవుడు అప్పగిస్తున్నాడు. అవునా కాదా? రెండవదిగా నేను లోతుకి వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే మా అన్నయ్య మాకన్నా పెద్ద అన్నయ్య ఉన్నాడు, అన్నయ్య ఉన్నారు. మరి మా ఊరి గారు కూడా అందరూ బాగా చదువుకున్నవాడు. మా పక్కన మీ లాయర్ గారు ఉన్నారు. ఆయన మీ అందరూ తెలుసుగా, నాకు ముందు మీ అందరూ తెలిసిన. నేను చెప్తున్నాను బలంగా, రాబో దినాల్లో సేవకురాళ్లకు ఎట్టి పరిస్థితుల్లో శ్రమ ఇబ్బంది కలిగినా మీకు సహాయం చేయడానికి ఒక ఆయన దేవుడు మనకి ఇచ్చాడు. ఈ రోజున
అయ్యగారు అందరూ సంపాదించుకుని కోట్లు కూట్లు బిల్డింగ్స్ కార్లు కొనుక్కున్నారు కదా. సేవ భారతదేశంలో వదిలిపెట్టి అమెరికా వెళ్ళి వచ్చారంటాడు ఒకడు. ఇంటి పక్కడు వాక్యం చెప్పడు. ఎవడు చెప్పడం? అన్నయ్య నేను చాలా సార్లు తమ్ముడు మేము అందరం మాకు బ్యాచ్ ఉంది వెస్ట్ గోదావరి. ఎప్పుడైనా అమ్మగారిని అందరూ రావచ్చు, పిలుస్తాం మీ అందరినీ. అక్కడ మాకు బ్యాచ్ ఉంది. మరి సువార్త అందని ప్రాంతాలకు వెళ్తూ ఉంటాం. మీ పిఠాపురంలో సువార్త అందని గ్రామాలు లేవంటారా? చెప్పండి, ఏదో చెప్పండి. పెద్ద అయ్యగారు లేరండి? అయ్యగారు మళ్ళీ దిగితే ఏసీ, కారు ఎక్కి ఏసీ, ఇంట్లో ఏసీలు. సేవ అంటే అది కాదు. నీ బాధ్యత దేవుని ద్వారా నువ్వు పొందుకున్న ఏంటో తెలుసా? ఆయన మాట చెప్పాడు, సర్వలోకములకు వెళ్ళి నువ్వు అమెరికా వెళ్ళవసరంలా. ముందు నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించి మొదటి కుటుంబం ఎవరో తెలుసా? నీ చుట్టుపక్కల మార్చండి. ముందు ఎవరు మార్చాలి? అయ్యారు ఏమైనా చెప్తారంటారు? అలాగా చెప్తారా? మా గుడి చుట్టూ ఉన్నవాళ్ళు మా గుడికి వస్తారు, కొంత గుడి చుట్టూ ఉన్న వాళ్ళు రారు. ఎందుకు రారు తెలుసా? అయితే అసూయ అయినా ఉండాలి నీ మీద, లేదా దేవుని వాక్యమైన వాళ్ళకి అర్థం కాకపోయినా ఉండాలి. అవునా కదా? నేను అనుకుంటాను ఈ ఉమెన్స్ పరిచర్య ద్వారా దేవుడు ఒక అద్భుతాన్ని ఈ రోజున ప్రారంభించాడు. ఎందుకంటే చాలా మంది తప్పులు చూస్తారు అమ్మగారు. అవును కదా? మేము అనేకమైన ప్రాంతాలు వెళ్ళినప్పుడు సంఘాలు కట్టబడడానికి రక్షణ పొందని ప్రాంతాలు ఉన్నాయి. యేసు ప్రభు గురించి వినని గ్రామాలు ఉన్నాయి. ఇంకా ఉన్నాయా లేవమ్మా? ఒక ఇద్దరు ముగ్గురు అమ్మగారు వెళ్తే ఎవరో మాట్లాడు, అయ్యగారు వెళ్తే గొడవ వెళ్ళిపోతున్నాయి. అవునా? మీరందరూ ఏం చేయలేదు, చూడు కలిసికట్టుగా పని చేయాలి. ఎలా పని చేయాలమ్మా? మీతో ఏమంటారు? నేనైతే ఎక్కడికి వెళ్తే ముందు ప్రార్థన చేస్తాను, తండ్రి అక్కడ ఉన్నటువంటి ఆ పంచభూతాలకు సంబంధించిన గ్రామాల శక్తులన్నీ బంధించు, నేను అంతరం నీ పని చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగ ఇద్దరు చొప్పున ముగ్గురు చొప్పున మీరు వెళ్ళండి. సువార్తను అందించండి. ముందు ఏమందించాలమ్మా? మీరు ఎవరో తెలుసా? మహిళా శక్తి. అక్కడ మా పాస్టర్ గారు ఉన్నారు, ఆవిడ ఐసిడిఎస్ జిల్లా లీడర్. ఆవిడ అంగన్వాడీ టీచర్ గారు. ఆవిడ చాలా మంది ఆడవాళ్ళని ప్రోత్సహిస్తుంటారు. 10 మంది మగవాళ్ళ కన్నా ఒక అమ్మగారి నుంచి చాలు. మధ్యనా నుంచోరా అంటే ఇంకా అయ్యగారి షాప్ ఏమన్నారా? మా అమ్మలు అవుతున్నాడు. అయ్యగారులు ఎంతవరకు చెప్పండి? అయ్యగారులు అంతేనండి, మన కొంతవరకే. పరిచర్యలో 2 భాగాలు, అంటే ఒక రైలు బండి వెళ్ళాలంటే 2 ట్రాక్లు ఎటువంటి అమ్మగారు అయ్యగారు కలుసుకుంటే సరగని పనంటూ ఉండదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మేము ప్రోత్సహిస్తున్నామండి. అమ్మా ఏం చేస్తున్నాం? ఇప్పుడు మనం ఎలా బలపరచబడాలి? ఆత్మీయంగా, ఆధ్యాత్మికంగా, భౌతికంగా, ఆర్థికంగా. అమ్మ తినటంగా ఇంకా ఉన్నాయి ఆశీర్వాదాలు. ఆ దేవుడు కొత్త ఆశీర్వాదం ఏమైనా కావాలా మీకు? అందరూ సైలెంట్ గారండి. ఆశీర్వాదాలు దేవుడికి కొత్తదే ఏమైనా ఇస్తారా? ఇచ్చేసాడా? అమ్మయ్య దాంట్లో ఉన్నారు అందరూ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొత్త నిబంధనల ఆశీర్వాదాలు ఎక్కడ కనపడవు. ఆల్రెడీ నీకు ఇచ్చేసాడు. దాన్ని ఎలా ఉపయోగించుకుంటావు అది నీ పని. ఎవరి పనమ్మా? మన పని అంటారు కాదంటారా? అమ్మా నటించొద్దండి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ జాగ్రత్త విషయం తెలుసా? దేవుని ముందు మనం నటిస్తే, మనందరూ యూట్యూబ్ చదువుకునేవాడమే కదా. లాస్ ఏంజల్స్ ఏం జరిగింది? ఎవరైనా సాగలేడా? ఎప్పుడు కూడా దేవుడు చూడటం లేదని అనుకోద్దు. ఎప్పుడు అనుకోద్దా? దేవుడు ఏం చేస్తున్నాడు? లాస్ ఏంజల్లో ఆ పరిశ్రమలు అందరూ, సినిమా యాక్టర్లు అందరూ ఒక మాట చెప్పారు, దేవుడు లేని దేవతల స్థలంగా చెప్పుకున్నారు. దేవుడు లేకుండా దేవతలు ఎక్కడ వచ్చాయి? వెంటనే 2 రోజులకే మొత్తం కాలిపోయే కానీ దేవాలయాలు కాల. దేవుని స్తోత్రం చెప్పాలి. దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడండి. ఒకప్పుడు సొదొమ తగలబడింది అనుకున్నాం కదా, ఇప్పుడు ఆ దేవుడే ఉన్నాడు. అప్పుడు ఆ దేవుడు ఉన్నాడు, స్టిల్ ఇప్పుడు కూడా మన మధ్యలో కూడా ఆ దేవుడే ఉన్నాడు. కనుక మనం ఎలా ఉండాలి? భయభక్తులతో ఉండాలి. అమ్మా ఎలా ఉండాలండి? మా పాస్టర్ గారు అందరూ కిందే మోకరిస్తారు. అన్నీ తెలుసు, అమ్మకు తెలుసు, ఇంకా అందరికీ తెలుసు. మా పాస్టర్ గారు అందరూ వస్తారు, మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నారు. మాకు గుంపు ఉంది. అవసరమైతే ఒక రోజున మా లైవ్ జరిగేటప్పుడు మీరు కూడా మా ఆవిడతో కలిసి ప్రార్థన చేయొచ్చు. మీరు పెట్టుబడి ఏంటంటే ప్రార్థన, అంతే. ఏంటంటే
పెట్టుబడి ప్రార్థన. ప్రార్థనను ఎంత పదులుగా చేయగలవో, ఇంట్రెస్ట్గా చేయగలవో, మనసు పెట్టి చేయగలవో దాని ఫలితాలు పొందొచ్చు. మేము పొందుతూ ఉన్నాం. దేవుడు కూడా మీకు ఫలితాలు ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే అన్నయ్యని ఇలా ప్రోత్సహించడం ఎప్పుడు చూడాలి. అన్నయ్య ఎప్పుడు కూడా పాస్టర్స్ మనసి దిగి బాగా పాస్టర్ ట్రైనింగ్ ఇవ్వాలని అన్నట్టు ఉండేవాడు. ఎప్పుడైతే ఈ అమ్మగారి పరిచయాన్ని అడగానే మేము ముందు ఏం ఆలోచించలే. ఏంటి అన్నయ్య తెలంగాణ అనుకున్నాం. సరే ఒకవేళ అక్కడ దొరుకుద్దేమో అనుకున్నాం. తీరా చూస్తే ఈ ఊరు తమ్ముడు చెప్తున్నాడు అన్నయ్య అలాగా మరి ఇది పరిస్థితి. అంటే మేము ఉదయమే రాత్రి మాకు ఒక గృహపూడికి అయింది. పాస్టర్ గారు నేను ఒక కాల్సింగ్ వెళ్ళేసాం. ఇంక బండికి స్పీడ్ కొట్టుకొచ్చిందో కనిపించింది. సేవ చేయడానికి మీరు ఎంత ప్రోత్సాహపడ్డారనేది నాకు ఈరోజు నమ్మకం ఉంది. దేవుని స్తోత్రం. ఆమె సేవ చేసిందంట. ఎక్కడ? దేవాలయపు పరిచర్య మనం చేసేది. ప్రజల పరిచర్య కాదు, దైవజనుల పరిచర్య కాదు, డబ్బనోడ పరిచర్య కాదు. దేవాలయం అనగా లయముక్త అనేది ఒకటి ఉంది. ఏంటది? పరలోకంలో దేవాలయాలు లేవండి. చదవండి బైబిల్. ఇక్కడే ఉన్నాయి. భూమి మీద కట్టుకున్నారు వీళ్ళందరూ. ఒకప్పుడు ఇశ్రాయేలీయులు దేవుని నుంచి ఎడబాటైన తర్వాత వారు దేవుని ఆరాధించడానికి గుడారాలు వేయమన్నాడు మోషేతో చెప్పాడు. అవి మార్పు చెందుతూ ఇప్పుడు మనోడు అంత పెద్ద దేవాలయంలో దేవుడు ఉంటాడా? ఉంటాడా? అసలు దేవాలయం ఎవరు? అదే కదా. అంతేనండి. అస్సలైన సిసలైన దేవాలయం మనం. బిల్డింగ్లు కాదు. బిల్డింగ్లు అనుకుంటున్నారా? దేవుడు అంటాడు దేవుని ఆలయంలో మీరు బాగు చేయదు. ఎవరిని కూడా బాగు చేయండి వీలైతే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనందరూ నిజమైన దేవుని దేవాలయములై ఉన్నాం. ఈ దేవాలయంలో ఉండడానికి ఆడమగ ఏం కావాలా? నమ్మకం లేదు. పరలోకములో ప్రకటన గ్రంథంలో చివరి అధ్యాయంలో విపులంగా రాశాడు. జీవ గ్రంథం విప్పబడి అందరి పేర్లు ఉన్నాయో చూసుకున్న తర్వాత, తీర్పు దినం జరిగిన తర్వాత భవిష్యత్ కాలంలో మాట చెప్పాడు. గొర్రె పిల్ల మాత్రమే కనిపిస్తున్నాడు, దేవాలయ కట్టడాలు లేవు. అడగండి అమ్మగారు. నేను చిన్నపాటలు కానీ కదా, నాకేం తెలియదు కాబట్టి. పెద్ద పెద్ద దగ్గరలో వస్తారు కదా, నాకన్నా పెద్ద పట్టేసుకుని పెద్ద కారు వేసుకుని ఆగొచ్చినప్పుడు అడుగు పరలోకంలో దేవాలయం ఉన్నాడు. ఏం చెప్తాడు? ప్రార్థన చేసి చెప్తాననుకో నువ్వు నమ్మకం. చాలా మంది ఇదే నాటకం. ఏంటమ్మా నేను అంటాను బయట చదవమంటాను. నేనైతే అమ్మా ఏం చదవాలండి అయ్యగారు? అమ్మా ఏం చదవాలండి? నేను అమ్మగారు అందరూ మనలో చెప్తున్నాను, మీరు కూడా బైబిల్ చదవండి గట్టిగా చదవాలి. ఎలా చదవాలి? కనీసం రోజుకి 4-3 అధ్యాయాలు ఉండేటివే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందులోంచి దేవుడు ఏదైనా మాట్లాడుతున్నాడుకో గట్టిగా పట్టుకో, ఆ మాట ద్వారా బలపరచబడు. నేను అనుకుంటాను నిజమైన దేవాలయాలు మనమే ఉండగా ఈ దేవాలయాల గురించి నీకెందుకు అంత ఆశ? చాలా మంది ఏం చూస్తారు తెలుసా? యేసుప్రభు శిష్యులు అడిగారు, యేసుప్రభు నేను ఆకడొస్తుందన్నావు కదా, మరి ఏడు సంగతి అంటే రే యెరూషలేము దేవాలయము చూస్తున్నారు కదా, ఓ రాయి మీద రాయి కూడా కనపడదు అబ్బాయి. మొన్న నా క్లాస్మేట్ ఎరుకులు వెళ్ళి వచ్చాడు. ఆ మంచి తెచ్చాడు, వాటర్ కాదు ద్రాక్షారసం. ఏంటమ్మా తీసుకొచ్చాడు అన్నాడు. అనే సంతిగ్రాంటి ఇల్లే 2 రకాల ద్రాక్షారసాలు తెచ్చాడు. ఒకటేమో డమ్మీ, ఒకటేమో ప్యూర్ అంటే. అది ఒక కొప్పేసి ఇచ్చాడు. తాగితే బ్రహ్మాండంగా ఉంది కానీ మాట్లాడానే ఓ మాట నన్ను ఇబ్బంది పెడుతుందని అన్నాడు. ఏంటి చెప్పరా అబ్బాయి? 6 నుంచి ఫాస్ట్గా అబ్బాయి 12 సంఘాలు ఉన్నాయి అక్కడ. చూచి నమ్మిన వారి కంటే ఆ మాట నన్ను బాధపడుతున్నానే అన్నాడు. ఎలా అంటే 1,60,000 తగిలేసినాయా? ఆ ఏడుపు గోడ దగ్గరికి వెళ్ళి ఏడవడం తప్ప ఏమీ లేదు అక్కడ అన్నది. ఏంటమ్మా ఈసే ఎప్పుడు ఈ మాట, అమ్మలారా నా కొరకు ఏడవకండే, ఈ కొరకు మీరు ఏడవమంటే అది ఎవరో కట్టుకున్నాడని ఆడుగుంచి నువ్వు ఏడుపు. అది దేవునికి సంబంధించి కాదని నీకు తెలుసు, కానీ ఎవరిని బట్టి ఏడవకండి. ఎవరిని బట్టి ఏడవాలి? ఇప్పుడు మనం మన కోసం మనం ఏడవాలి. ఎవరి కొరకంట? మనం ఎవరో దేవుని దేవాలయములై ఉన్నాం. మనందరం ఏమై ఉన్నాం? ఆ తల్లిని చూడండి ఎన్ని సంవత్సరాలు సేవ చేస్తుంది. ఇప్పుడు మనం నిర్ణయించుకుందాం, మనం చివరి క్షణం వరకు సేవ చేద్దాం. అమ్మగారు అందరూ
మీ అందరినీ మరోసారి చూడడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు అనుకోండి, మీతో పాటు మేము కూడా ఒక గ్రామం తిరిగేయాలని ఆశ ఉంది. ఒక గ్రామం మాకు సిగ్గు ఉందండి. ఎందుకు చెప్పండి? సిగ్గులు పని చేస్తే సిగ్గు కానీ ఎవడు అయ్యారు అంతేనా? అయ్యారు అంతేనంటారు కాదంటారా? మేము ఎక్కడికైనా సువార్తకి వెళ్తే ప్రతి ఇంటికి తిరిగాను. అమ్మ సువార్త మరి చక్కగా నవ్వుకుని ఆనందానికి మొక్కకి ఇచ్చామనుకో ఏమంటాడు? అది నవ్వుతూ మాట్లాడండి. సేవ చేసే స్త్రీలలో చాలా ప్రత్యేకత ఉండాలి. ఏంటో తెలుసా? నువ్వు ఎవరింటికి వెళ్ళినా నీ మాట ఎలా ఉండాలి? మృదువుగా. అమ్మా ఎలా ఉండాలి? విశ్వాసంతో మాట్లాడినట్టు మాట్లాడితే సువార్తలో పనిచేయదు. అవునా? అవునా కదంటారా? కొంతమంది అమ్మగారు విసిరేస్తుంటారు విశ్వాసం లేదు. అవునా? అమ్మ వాడి మీద ఇబ్బందిగా మాట్లాడుతుంటారు. విశ్వాసం అంటే ఎవరో తెలుసా? నిన్ను నమ్మొచ్చారు. ఎవరు నమ్మొచ్చారు? దేవుడు చూడలా, నిన్ను నమ్మి వచ్చారు. మరి నిన్ను నమ్మినప్పుడు నీ నమ్మకత్వం చూపించాలి. కాబట్టి వాళ్ళకి ఏమా చూపించాలి వద్దా? మరి అన్ని సంవత్సరాలు సేవ చేసింది ఉంది బైబిల్లో. ఆవిడ ఎన్ని సంవత్సరాలు? మనం ఎన్ని సంవత్సరాలు చేద్దాం? ఆ మాట రావాలని చూస్తున్నాను నేను. జీవితాంతము అంటే మనం లేకుండా ఉన్న పర్లా దేవ స్తోత్రం. సమయం దొరికినప్పుడల్లా పరిచర్యలో పారిభాగస్తులు. ఏ పరిచర్య అది? ఏంటమ్మా? కదా. అసలు మీ పవర్ మామూలు పవర్ కాదు తెలుసా? మీరు తలుసుకుంటే సరైనది ఏమి ఉండదు. మీరు గోడ కట్టేస్తారు, గోడ కడగొట్టేస్తారు. అందుకదా ఆ దేవుడు మీకు అవకాశం ఇచ్చాడు. చక్కగా అవి ఇచ్చాడు. అమ్మ ఇచ్చాడు కదా. ఈ రోజున మనందరం లేచి చేతులు పట్టుకుని ప్రార్థన చేద్దాం ఒకసారి అందరం కూడా. తండ్రి, ఆమె ఎన్ని సంవత్సరాలు పనిచేసిందమ్మా? 84 సంవత్సరాలు సేవ చేసిందయ్యా. నేను ఈ రోజున నేను కూడా నీ ఎదుట ఒక ఒప్పందం చేసుకుంటున్నాను. దైవజనురాలుగా మమ్మల్ని ఎన్నుకున్నందుకు నీకు వందనాలు. మేము మా జీవిత కల్పర్యాంతము నీ సేవ చేస్తాం అని మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ఒకరి చేతులు ఒకరు పట్టుకోండి. అందరూ ఆడవాళ్ళందరూ ఒకరి చేతులు పట్టుకోండి. అందరూ చేపట్టుకుందాం. ఇక ఒకరికొకరికి శక్తి దేవుడు మనకి అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేద్దాం. ఇది ప్లస్ అయితే ఇది మైనస్ అంటే. ఈ రెండు కలిసిన చోట శక్తి ఉంటుంది. ఏముంటుంది? శక్తి. ఏ శక్తి అన్నది? దేవుని శక్తి. దేవుడు అన్నా కదా, ఎక్కడ 2-3 కూడి ఉన్నారో. ఈ రోజున ఈ సేవ మినిస్ట్రీ ద్వారా దేవుడు గొప్ప కార్యము చేయబోతున్నాడు కనుక మనందరం ప్రార్థన చేద్దాం. ఒకసారి స్తుతులు చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, ఈ దినము ప్రశస్తమైన దినము నాయన. ఎన్నో ఏళ్లుగా ప్రభువా దైవ సేవకులు సదస్సులు జరుగుతూ వచ్చాయి. కానీ ఈ దినాన్ని ఇదిగోనైనా దైవజనులు ప్రభువా మరి నాయన తులసిరామయ్య గారి ద్వారా, ఇదిగోనైనా మరి మా బిడ్డ దేశం ద్వారా మూల పునాది వేయబడిన రాయవలే ఆయన ఉమెన్స్ మినిస్ట్రీ ప్రభువా యేసు నామములు ఈ గ్రామములో మీరు ప్రతిష్ఠించినందుకు నీకు వందనాలు. ఇదిగో సహకరించిన మా పాస్టర్ గారిని బట్టి ఇదిగోనైనా మరి తల్లులందరూ ఎంతో విశ్వాసంతో నమ్మకంతో ప్రదేశానికి వచ్చారు. అయ్యా నీ మాటలు విన్నారు నాయన. ఆ మాటల వలన వారు బలపరచబడినట్లుగా చేయండి. వారి చేతులను బలపరచండి, వారి హృదయాలను బలపరచండి. ఆమె చేసిన పరిచర్య వలన ఇదిగో గొప్ప వ్యక్తిగా ఆమె ఈ రోజున పరిశుద్ధ గ్రంథంలో రాయబడినట్లుగా ప్రతి బిడ్డ ఒక పత్రికగా ఆయన ఒక సాక్షిగా ఉన్నట్లుగా చేయమంటున్నారు ప్రభు. ఈ దినాన్ని ఇదిగో చెప్పబడిన ప్రతి మాట ఈ భౌతికమైన పంచభూతాలు వింటున్నాయి, గోడలు వింటున్నాయి. ఒకనాడు నీ వచ్చినప్పుడు ఇది సాక్ష్యముగా నీ ఎదుర్కొన్నట్లుగా చేయండి. ఇదిగోనైనా అమ్మగారిని బట్టి వందనాలు, అయ్యగారిని బట్టి వందనాలు, వారి బిడ్డల బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. యేసు నామమున వారి సంఘ సరిహద్దులు విశాలపరచండి. ఆయన వారు అడిగిన ప్రతి స్థలాన్ని వారికి అప్పగించండి. ఈ నూతన సంవత్సరం మన ఆత్మల సంఘములు నింపబడను. ప్రతి దైవజనురాలు ఆరోగ్యంగా ఆర్థికంగా దీవించబడవచ్చు. ఈ దినాన్ని మా బిడ్డలందరూ కలుసుకుని విధంగా స్తుతిస్తూ ఉంటుండగా నీ నామమునికే ఘనత మహిమ ప్రభావములు మీరు కలుగు చేయమని
యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. అందరికి వందనాలు. దేవుని నామాన్ని స్తోత్రం గాక. చక్కని వాక్యాన్ని విన్నాం కదండి. చాలా ప్రోత్సాహకరమైనటువంటి మరి మన సహోదరి నిర్మలా రాణి గారి చర్చ్లో ఈ విధంగా జరిపించుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి ఇదే దినాన్న మరి నా బిడ్డ జెరూషన్ కూడా మరి కుటుంబ సభ్యులుగా మరి అమ్మ చేతుల మీద మీ ఆశీస్సుల ద్వారా ఆమెను ఈ పరిచర్యకు మరి అపాయింట్ చేస్తూ ఉన్నాము. మరి రానున్న దినాలలో మనము కార్యారంభము కంటే అందరూ ప్రారంభిస్తారు, కానీ దీన్ని ఏం చేయాలి? కంటిన్యూ చేయాలంటే మరి మనకు దేవుడి సహాయం ఎంతైనా. రెండవదిగా మీరందరూ కూడా ఈరోజు ఏదో రకంగా నేను పరిచర్య చేయాలి, సువార్త ప్రకటించాలి. బైబిల్ మాట ఏం చదివిస్తుందంటే అగ్నిలో నుంచి లాగినట్లుగా ఒక్క ఆత్మ రక్షిస్తే పరలోకంలో మనకేమంటాయండి? కిరీటాలు. ఒక్క ఆత్మను మనందరూ కూడా వెళ్ళినప్పుడు అడుగుతారు, దేవమ్మా నువ్వు ఎంతమందికి వాక్యం చెప్పు అంటే, అయ్యో చెప్పానండి అవసరం రాలేదంటే నీకేమంటావు? అక్కడ గిఫ్ట్ ఉండదు. పక్క సహోదరి అయ్యగారి తండ్రి నా లైఫ్ టైంలో చాలా కష్టపడి ఒకరిని తీసుకొచ్చావా? ఇదిగా మనకి దేవుడి. ఈ పక్కావిడ ఏమంటుందంటే, తండ్రి చాలా కష్టపడ్డానండి, ఇంట్లో బయటికి పెట్టేనండి, నమ్ముకున్నానని ఇది ఒక 10 మందిని నేను ఈసారి రప్పించాను తండ్రి అంటే ఒక కిరీటం తీసుకున్న మొహం ఎలా ఉంటుంది? 10 కిరీటాలు తీసుకున్న మొహం ఎలా ఉంటుంది చెప్పండి కదా. అక్కడ వెళ్తే అడుగుతాడట. ఈరోజు నా ప్రయత్నం కూడా నేను పరిచర్య చేస్తూ మిమ్మల్ని కూడా ప్రోత్సహించాలి. ఈ మినిస్ట్రీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీరు ఆల్రెడీ సేవ చేసుకున్నారు. మరి మీరు పాస్టర్ గారి యొక్క సతీమణులై ఉన్నారు, కొంతమంది వాదుకురాలుగా ఉన్నారు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముగించబోయే ముందు మనం చేయవలసినటువంటిది ఏంటో తెలుసండి? ఏం తెలుసా? 3 మాటలు. మీరు ప్రార్థన చేయాలి, ముందు వాక్యాన్ని చదవాలి, ప్రార్థన చేయాలి, ప్రకటించాలి. ముందు ఏం చేయాలండి? వాక్యాన్ని చదవాలి, ప్రార్థించాలి, ఈ 3 ఈ మినిస్ట్రీ యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రార్థన చేయండి. మనం ఒక వ్యక్తిని చేయబెట్టిన లాక్కురాలండి. నువ్వు చేయబెట్టిన లాక్కు రావడం ప్రయత్నం చేస్తాను, నేను రానంటాడు. అదే దేవుడు గాని తలస్తే, ఒక ఆవిడ ఆదివారం కూడా సాక్ష్యం చేస్తున్నట్టు అలా ఆయన్ని గుడికిరా అంటే గుడికి కాకుండా వాళ్ళు నన్ను దాంట్లో దిగమంటావా అని వాడు ప్రార్థన చేసిందట. ప్రభు అన్న భర్తను మార్చు. ఒకరోజు పొలం వెళ్ళాడట. పొలం వెళ్తే పొలం గడిచిందట. పొలం వెళ్తుంటే ఉదయాన్నే పొలం వెళ్తుంటే పొలం గడిచిందట. ఈయన ఏం చేయడం తెలుసా? ఈ కాలుకి టవల్ కట్టుకుని ఇంటికి వచ్చి అంటాడంట, ఓలే భాస్కర్ గారు తీసుకెళ్ళే బాబు, నన్ను భాస్కర్ గారు తీసుకెళ్ళంటాడంట. ఇదే ఎక్కడికి వెళ్ళా, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదా. ఈయన అంటే భాస్కర్ గారు తీసుకెళ్ళాను. భాస్కర్ గారు తీసుకొచ్చింది, ప్రార్థన చేశారు, ఎంత హాస్పిటల్కి వెళ్ళారు, ట్రీట్మెంట్ జరిగింది. ఆ ఆదివారం సాక్ష్యం చెప్తుంది ఈమె. ఎలా తెలుసా? అయ్యగారికి అమ్మగారికి వందనాలండి, సంఘానికి వందనాలండి, దేవుడి దయ వల్ల మా ఆయన పాంగర్సిందండి, మా ఆయన్ని పాంగర్సిందండి, పాలు కరెక్ట్ చూడు కాదండి, మంచిదే చేశాడండి దేవుడు. ఎలా తీసుకొచ్చాడు దేవుడట? భయాన్నైనా ఎవరినైనా దేవుడు నడిపించుకుంటాడండి. మనం చేయవలసింది ఏంటంటే ప్రార్థన చేయాలి. మన యొక్క ప్లేజ్, మన యొక్క ప్రతిజ్ఞ ఏంటంటే మనం ఏం చేయాలండి? ముందు వాక్యాన్ని,
వాక్యం ఏమంటుందంటే ఎవరు భద్ర అంటాడు, ఎవరు నాకు అనవసరం, నేను నా ఇంటి వారిని ఇల్లు కలిసి మనం ఏం చేస్తాం, ఇంట్లో వాళ్ళని నడిపించకుండా వాళ్ళు ఎవరినో ప్రయత్నం చేస్తుంటాం. జాగ్రత్తగా గమనించాలి. ముందు మన ఇంటిని ప్రిపేర్ చేసుకోండి. ఏమండి, వాక్యం చదవండి, ప్రార్థన చాలా 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 ఇంపార్టెంట్. ఈరోజు దేవునికి ఆలోచన ఏంటంటే అందరూ అంతటా మారు మనసు పొందాలి. మరి అందరూ అంతటా మారు మనసు పొందాలంటే నువ్వు ప్రకటించాలి కదా. మనం ప్రకటించకపోతే మనకు శ్రమ. సువార్త ప్రకటించకపోతే మనకు శ్రమ. వాక్యం చదవండి, ప్రార్థన చేయండి, నీకు తెలిసిన వాక్యాన్ని, అట్లీస్ట్ నీ సాక్ష్యాన్ని. మన కుటుంబంలో ఏదో సాక్ష్యం ఉంది కదా. దేవుడు రోగాన్ని బాగు చేశాడు, జబ్బు నుంచి బాగు చేశాడు, సమస్య నుంచి పరిష్కరించాడు. దేవుడితో నా ప్రార్థన ఆలకించి నాకు ఇలాంటి అద్భుతాలు చేశాడు. ఈ సాక్ష్యం ద్వారా మనం ఏం చేద్దాం? ఫస్ట్ మనం ప్రారంభించేది ఏంటంటే మన కుటుంబం, ఫస్ట్ మన ఫ్యామిలీ, తర్వాత మన నైబర్స్, మన ఇరుగు పొరుగు వారు, మన గ్రామం. మాకు పాస్టర్ గారు ఉన్నారు, ఆయన ఇదే చెప్పాడు ఏంటంటే వాక్యాన్ని చదవండి, ప్రార్థన చేయండి, ప్రకటించండి. వాక్యాన్ని చదవండి, ప్రార్థన చేయండి, ప్రకటించండి. వాక్యాన్ని చదవండి, రాసుకోండి, అయిపోయింది మీటింగ్ అయిపోయింది. మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ యొక్క వినిసి ఉద్దేశం ఏంటంటే వాక్యాన్ని చదవండి. నీకు వాక్యం చక్కగా బోధించే సార్ మన ఒక్కోసారి మనం కలుసుకున్నప్పుడు మీకు చక్కగా ఈ ఉమెన్స్ మినిస్ట్రీలో మెలకువలు ఏంటి, ఎట్లాంటి ఎథిక్స్ మీరు ఫాలో అవ్వాలి, ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ మీరు ఫాలో అవ్వాలి, ఇవన్నీ నేను మీకు బోధిస్తాను. కాబట్టి మీకు చక్కని వాక్యాన్ని బోధించే సార్ డోంట్ వరీ. ఏమంటే ఇంకో విషయం ఏంటంటే కలిసి పంచాలి. నా బిడ్డ మీ ముందు పెడుతున్నాను, నా బిడ్డకి మీరు సపోర్ట్ చేయండి. మీరు మన ఎందుకు సేవలోకి నేను నడిపిస్తున్నానంటే దేవుడి పని కంటే గొప్ప పని ఏం లేదు, దేవుడి పని కంటే గొప్ప పని లేదు. కాబట్టి ఆ బిడ్డను మీ ముందు ఉంచుతున్నాను, సహకరించండి. మనము ఈ పరిచర్యను ఇంకొక లెవెల్కి మనము తీసుకుని వెళ్ళడానికి మీ యొక్క సహాయ సహకారాలు కావాలి. కాబట్టి ఈరోజు చక్కగా గ్రాండ్గా మనము ఈ యొక్క లాంచింగ్ జరిపించుకున్నాము. మరి పాపను కూడా అపాయింట్ చేస్తాము. అలాగే ఈ కార్యక్రమానికి మరి అమ్మ మరి ముఖ్య అతిథిగా వచ్చింది, తన మాటలు చెప్పింది. అలాగే తమ్ముడు మరి తన యొక్క భార్యతోటి తనతో మరి ఇద్దరు వచ్చి చక్కని వాక్యాన్ని బోధించారు. అలాగే తమ్ముడు టైటస్ గారు మనతో ఉన్నారు, టైటస్ లాయర్ గారు మనతో ఉన్నారు. మీకు ఏమైనా లేని ప్రాబ్లమ్స్ ఏది ఉన్నా కూడా మీరు ఎవరికి భయపడక్కర్లేదు. మనకి ఏదైనా లేని ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి, మన చర్చ్ పరంగా కానీ కుటుంబ పరంగా కానీ మీకు ఏదైనా లీగల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మన మనిషి ఉన్నాడు కాబట్టి మన వ్యక్తి ఉన్నాడని మమ్మల్ని మీ బిడ్డలుగా మీరు స్వీకరించండి. మీకు ఏ సమస్య వచ్చినా తమ్ముడు ఉన్నాడు, కాకినాడ సిటీ కోర్టులో లాయర్గా పనిచేస్తున్నాడు. కాబట్టి లేని విషయాల వరకు మీరేమి మీకు ఏ సమస్య వచ్చినా తమ్ముడి నెంబర్ తీసుకోండి, కాంటాక్ట్ చేయండి. ఆ మనిషి ఉంటే మనకి కాబట్టి తమ్ముడు కూడా మనకు తోడుగా ఉంటాడు. సేవలో వాళ్ళు కూడా మనకు సహకరిస్తారు. కాబట్టి మరి ఈ పరిచర్య దేవుడు 20 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా అభివృద్ధి చేయాలని ఆఖరుగా ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని దయచేసి అందరూ లేచున్నట్లయితే మరి సహోదరి నిర్మలా గారిని దయచేసి ఇక్కడ రావాల్సింది మనం చేస్తాం. మరి ఈరోజు మాకు చక్కగా ఇంత మంచి షెల్టర్ మరి ఆలయంలో వచ్చారు. మంచి బ్యూటిఫుల్ బిల్డింగ్ ఉంది ఇక్కడ. ఈ రీతిగా మనం కలుసుకున్నాము. మరి అలాగే సహోదరి ఫోన్లు చేసి మన గ్రూప్లో ఉన్న వారిని అందరం కూడా ఇన్వైట్ చేశారు. అలాగే వెనకాల మరి శ్యామల గారు కూడా చాలామందికి ఫోన్ చేసి రమ్మని చెప్పారు. అది ఈరోజు వచ్చిన వారందరూ కూడా చూసుకోండి, వచ్చిన వాళ్ళందరూ కూడా అదృష్టవంతులు. అయితే ఇంకెవరైతే రాలేకపోయారో వారిని కూడా మనము ప్రోత్సహిద్దాము, వారి కొరకు కూడా మనము ప్రార్థిస్తాము.
మరి ఈరోజు ప్రత్యేకంగా మరి సిస్టర్ నిర్మలా గారు మన ఆలయాల నుంచి మంచి ప్రోగ్రామ్ని జరిగించడానికి వారు వంతు ఎంతగానో సహాయం చేశారు. కాబట్టి మరి మొదటిగా సిస్టర్ గారు పడుతున్నారు. మహాపరిశుద్ధుల నీకు వందనాలు. ఈరోజు ఆల్ఫా అండ్ ఒమేగా ఉమెన్స్ మినిస్ట్రీ కొండవేర గ్రామము ఇదిగోనైనా మరి దైవ సేవకురాలు నిర్మలా గారి యొక్క చర్చిలో ప్రభా ఈ కార్యక్రమం జరగడం ఎంతో సంతోషంగా, దాని ఎంతో ప్రేమతో మమ్మల్ని ఆహ్వానించారు. అరేంజ్మెంట్స్ అన్ని కూడా చేశారు ప్రభా. ఈ కార్యక్రమము ఈ స్థలములో ప్రారంభించాలని నీ చిత్తమేంటి? ఇదిగో ఈ స్థలంలో ప్రారంభించినటువంటి పరిచర్య నాయన 20 60 100 ఈ ఉమెన్స్ మినిస్ట్రీ పరిచర్య గుడారాలను విస్తరింప చేయమని ఈ పరిచర్యలో ఎవరైతే పాల్గొని పొందుతున్నారో ఈ రోజు నాయన దైవ సేవకునిగా ప్రార్థిస్తున్నారు. దైవ సేవకురాలకు ముందుగా ఆరోగ్యమును, ఆయుష్ను, బలమును, శక్తినివ్వండి. వారి కుటుంబాల్లో నాయన వారి బిడ్డలను దీవించండి. దైవ సేవకులను దీవించండి. వారి యొక్క పరిచర్యలు దీవించండి. వారి పరిచర్య స్థలాలలో ప్రభా అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు, స్వస్థత కార్యములు, గొప్ప కార్యములు మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాము. ఇదిగో నాయన ఈ 2025 సంవత్సరం మాకు అందరికీ దీవెనకరంగా మార్చండి. మేమేమైతే ప్రార్థిస్తున్నామో అది కార్యసిద్ధి కలుగులాగునా, మేమేమైతే ఆశిస్తున్నామో అది జరుగులాగునా మీ కార్యములు మా పట్ల దాన్ని జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు ప్రభా ఈ యొక్క దినాన్ని మీరు మాకు ఇచ్చినందుకు ప్రభా ఈ దినాన్న ప్రభు మేము ఎంతగానో సంతోషిస్తున్నాము. ఈ మాటలు విన్నాము, నీ వాక్యాన్ని విన్నాము ప్రభా. ఈ పరిచర్య ఏంటో మేము అర్థం చేసుకున్నాం ప్రభా. ఈ పరిచర్య యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే సేవ చేస్తున్నారో, సేవకురాలుగా ఉన్నారో వారు వాక్యములో తగ్గిదై ఉండాలి, వాక్యాన్ని బాగా చదవాలి, అలాగే ప్రార్థన పరులై ఉండాలి, అలాగే వారి వాక్యాన్ని బోధించగలిగిన వారిగా ఉండాలి ప్రభా. మేము వాక్యాన్ని బోధించి నశించిపోతున్న ఆత్మలను ప్రభు రక్షించే ఈ బాధ్యతను మీరు మాకు అప్పచెప్పారు. కాబట్టి ఈ రోజు నుంచి నాయన మా కుటుంబాలలో మేము మా వంతు పరిచర్య, మా వంతు పనిని నాయన మేము జరిగించడానికి మాకు తెలివిని, జ్ఞానం ఇవ్వండి, ధైర్యం ఇవ్వండి, శక్తిని ఇవ్వండి ప్రార్థన చేస్తూ ఇదిగో ప్రభు ఈ కార్యక్రమాన్ని ప్రారంభం నుంచి చివరి వరకు నాయన చక్కగా క్రమంగా మర్యాదలు మీరు జరిగించారు. ఇదిగో ఈ కార్యక్రమాన్ని మేము ముగించుకుంటున్నాం ప్రభు. ఈ కార్యక్రమాన్ని మేము ముగించుకుని వాళ్ళ మేము తిరిగి కలుసుకునేంత వరకు నీ కృపాక్షేమములు నాకును, నా కుటుంబానికి, ముఖ్యంగా ఈరోజు నాయన ఉమెన్స్ మినిస్ట్రీ డైరెక్టర్గా అపాయింట్ చేసినటువంటి నాయన నా బిడ్డ జరుషకును మీరు తోడుగా ఉండండి. అలాగే ఈరోజు ఈ కొండవేర గ్రామంలో ప్రభా మరి సిస్టర్ ప్రభా నిర్మలా గారి యొక్క చర్చలో ఎంత చక్కగా జరిపించినందుకు నీకు వందనాలు. అలాగే ఈ కార్యక్రమానికి నాయన చాలా దూర ప్రాంతాల నుంచి నాయన దైవ సేవకులు అందరూ కూడా ప్రభా టైంకి వచ్చారు ప్రభా. వారందరినీ చక్కగా మీరు నడిపించినందుకు నీకు వందనాలు. వారిని దీవించి ఆశీర్వదించున్నారు. మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తునామమున వినయంతో కొరికి ప్రార్థిస్తున్నాము తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపై, దేవుని ప్రేమై, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మీకు అందరికీ తోడైనడు గాక. ఆమేన్. దయచేసి ఒకసారి కూర్చోండి. అయ్యారు ఒకసారి కూర్చోండి. ఒకసారి కూర్చోండి. నేను తప్పకుండా ఈ సందర్భంలో మరి నేను ఏమనుకున్నానంటే మరి ఉమెన్స్ మినిస్ట్రీ లాంచింగ్ చేస్తున్నాము, మా పాస్టర్ గారికి ఏదోటి ఇవ్వాలి నా మనసులో ఆశ. కాబట్టి ఒక చిన్న గిఫ్ట్ మీ అందరికీ, ఒక చిన్న గిఫ్ట్